అనుకుంటాం. అలాంటిది ఒక సైకిల్ ప్రయాణం, అది ఆదోని నుండి మంగళగిరికి దాదాపు 497 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ యాత్ర చేస్తే ఇంకా మీరు సాహసమే అంటారు. అది ఒక మహిళ, ఒక జనసేన వీర మహిళ ఆదోని నుండి విజయవాడ జనసేన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి సైకిల్ యాత్రగా వెళ్తే మరేమంటారు? ఎస్, దీన్నే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నిరూపించారు ఆదోని జనసేన వీర మహిళ రాజేశ్వరి యాదవ్. ప్రస్తుతం మన దగ్గర రాజేశ్వరి యాదవ్ గారు ఉన్నారు, వారితో నమస్తే. నమస్తే. బాగున్నారు మేడం? అసలు ఆదోని ఎక్కడ, మంగళగిరి ఎక్కడ? ఆదోని నుండి మంగళగిరికి సైకిల్ యాత్రగా వెళ్ళారు మేడం. అసలు ఏంటి 497 కిలోమీటర్ల వేగాన్ని మీరు వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు మీ స్ఫూర్తి ఎక్కడ మొదలైంది మేడం? నాకు ఇంత ధైర్యం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా అన్నయ్య. మీరు సైకిల్ యాత్ర చేసే క్రమంలో అంటే మామూలుగా సహజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీరు ముఖ్యంగా లేడీస్ అంటే కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి మీకు మంగళగిరి వెళ్ళే సమయంలో? ఇబ్బందులు అంటే అన్న, నేను ఆదోని నుంచి అక్కడ భావోద్వేగం అయ్యారు అంటే ఏంటి? ఆ సార్ను కలిసే మూమెంట్ లో ఎలా అనిపించింది మీకు? ఆ మూమెంట్స్ లో ఫీలింగ్ ఎలా ఉంది అన్న? నేను ఇంత అనుకోలేదు నిజంగా. సార్ మామూలుగా మిమ్మల్ని ఆప్యాయంగా ఓదరించి మీరు భావోద్వేగం కూడా అయ్యారు, సార్ ఓదార్చారు. అసలు ఏం మాట్లాడారు మా సార్ దగ్గర మీరు, పవన్ కళ్యాణ్ సార్? ఈ ఫోటో పెట్టుకోపోయినా అన్న, చేస్తే రేపు రాత్రికి అన్నం తింటాం. అంత పేదరాదు నాకు. వెళ్ళి చూసినప్పటి నుంచి మీకు రాఖీ కట్టాలని చాలా కోరిక అన్న. మీరు ఒప్పుకుంటే రాఖీ కడతానన్నా అన్న. తెచ్చుకున్నావా తల్లి అన్నాడు. నా పిల్లలు మా ఫ్యామిలీ, నేను ఒక్కరిని కొడుకైనా నేనే, కూతురైనా నేను ఫ్యామిలీ అని చెప్పేసి. సార్ మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి అమ్మా. ఎంతమంది మీరు, మీ తల్లి గారు ఎంతమంది, మీకు ఎంతమంది సంతానం? అన్న అది వచ్చేసి రాజేశ్వరి యాదవ్ అన్నాను, కానీ రాజేశ్వరి యాదవ్ గారు అంటే కాదు, మామూలుగా బండారి రాజేశ్వరి అని చెప్పేసి కూడా అంటారమ్మా మామూలుగా. అంటే ఒకసారి దీని గురించి వివరిస్తారమ్మా? అవునన్న, దీని గురించి నాకు కూడా చాలా పెద్ద తలపోటు వచ్చేసింది. నేను పుట్టి పెరిగింది. మీరు అన్నారు మేడం ఆదోని సంబంధించి మాట్లాడితే 2 విషయాలు మాట్లాడారు. బెదిరించారు, ఆఫర్ చేశారు. ఆఫర్ అంటే ఎలాంటి ఆఫర్, బెదిరింపు అంటే ఎలాంటి బెదిరింపులు? ఒకవేళ పేర్లు చెప్పకుండా కనీసం సంబంధించి ఫిగర్, అమౌంట్ అయినా చెప్పండి మేడం. ఏంది, ఎలాంటి ఆఫర్స్ అంటే? అన్న ఇది నేను 1.5-2 సంవత్సరాల మధ్య సీమగడ్డ మీద అడిగెట్టే రాపులి బిడ్డ ఏహే రాయలసీ. మీరు సైకిల్ యాత్ర ఆదోని నుండి మంగళగిరి చేశారు. ఈ సైకిల్ యాత్రని కూడా అంటే వెనుకుండి ఒక నాయకుడు లేకపోతే కొంతమంది నాయకులు నడిపించారని కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవంగా మీకు సపోర్ట్ ఉన్నారమ్మా? నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయన్నా. నమస్తే. నమస్తే. బాగున్నారు మేడం? అసలు ఆదోని ఎక్కడ, మంగళగిరి ఎక్కడ? ఆదోని నుండి మంగళగిరికి సైకిల్ యాత్రగా వెళ్ళారు మేడం. అసలు ఏంటి 497 కిలోమీటర్ల వేగాన్ని మీరు వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు మీ స్ఫూర్తి ఎక్కడ మొదలైంది మేడం? ఇంతకు నాకు ఇంత ధైర్యం రావడానికి ముఖ్య కారణం ఏమంటే మా అన్నయ్య పవన్ కళ్యాణ్. ఆయనని చూడాలని ఫస్ట్ టైం నేను కర్నూలు మీటింగ్ లో చూసిన. అంటే 2019 ఎలక్షన్స్ ముందు కొండారెడ్డి బుర్గు దగ్గర ఒక బహిరంగ సభ జరిగింది. నేను బెంగళూరు నుంచి డైరెక్ట్ అక్కడే వచ్చిన సభ కోసం. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు సమయం 6 గంటల ఉదయం. ఆయన చూడాలి అంటే ఆ సభ ఆ రోజు జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి నైట్ బయలుదేరిన. అక్కడ తెల్లారితో వచ్చేసిన బస్ స్టాండ్ లో. కొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా ఇలా తెలిసి ఇలా ఉంది అంటే సరే అని వచ్చిన. ఉదయం 6 గంటలకి అంటే నేను వెళ్ళినప్పుడు కొండారెడ్డి బుర్గు దగ్గర నార్మల్ గా ఉంది. పొద్దున్న నుంచి ఆయన సాయంత్రం 6:45-7 మధ్య వచ్చినారు. అంతవరకు ఏమీ తినకుండా ఏమీ లేకుండా, అంటే అక్కడ ఎవరు మనకు తెలియదు కదా, అట్లే కూర్చొని అన్న కోసం వెయిట్ చేసిన. రానే వచ్చారు. ఆయన వచ్చి మీటింగ్ జరిగింది. ఆ రోజు చూసిన పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా. అంటే ఆ రోజు చూసిన ఆయన మాటలు కానీ, ఆయన ప్రజల పైన చూపించే ఒక ఆదరణ, అభిమానం కానీ నా గుండెల్ని కదిలించింది. అంటే నాలో ఒక చైతన్యం వచ్చింది. బతికేది 4 రోజులైనా నలుగురి కోసం కష్టపడి ఇలాంటి నాయకుల కింద పని చేయాలి అన్న ఆలోచన నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. నార్మల్ కంటే మాకు మెగా ఫ్యామిలీ అంటే చిన్నప్పటి నుంచి అభిమానమే. నాకు చిరంజీవి అన్నయ్య గారు అంటే చాలా ఇష్టం. ఆ అన్న బర్త్డేకి చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నారెంజ్ మిఠాయి, కొబ్బరి మిఠాయి ఉంటాయి.
అవి కూడా అన్న బర్త్డేకి ఆగస్టు 22న అన్న బర్త్డే వస్తే నా తోటి స్నేహితులకి ₹1 కానీ ఒక ₹2 కానీ పప్పుడు మీట్లు తీసుకొచ్చి మా అన్న బర్త్డే ఆ తిక్కలు ఏమనుకునేవారంటే మా సొంతంగా బర్త్డే అనుకునేవారు. అప్పుడు తెలియదు కదా, అంత అభిమానం మాకు వాళ్ళంటే. ఆయన తర్వాత ఇంకా మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ప్రాణం అయిపోయినారు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల పక్షానే ఉంటుంది. ఆయన స్వార్థంగా ఏది ఆలోచించడు, ఏది చేయడు. అలాంటి భగవంతుని ఒక్కసారైనా దర్శించుకోవాలన్న నా ఒక గట్టి సంకల్పం. ఆ రోజు అసలు నేను ఎలా వెళ్ళినానో కూడా నాకు సరిగా ఇప్పటికే ఆలోచిస్తే ఆశ్చర్యం అవుతుంది నాకు. నిజంగా ఇది నా గెలుపు అనడానికన్నా నాలో ఉన్న హెల్ప్ ముఖ్యంగా. ఎందుకంటే గత 15-20 రోజుల క్రితము విజయవాడ మొత్తం మునిగిపోయింది వర్షాలు. అక్టోబర్ లో ఫుల్ వర్షాలే, దాదాపు ఒక 1 వీక్ 10 days వర్షాలే ఫుల్ మునిగిపోయినాయి. కానీ దాని తర్వాత నేను మొత్తం వాతావరణం తెలుసుకొని అక్టోబర్ 29 మంగళవారం రోజు, అంటే ముందుగానే నేను ఒక 4-5 రోజులు గట్టిగా అనుకున్నాను వెళ్ళాలి అని. కానీ వాతావరణం గురించి కాస్త భయపడి ఆగిపోయినాను. తర్వాత అన్ని విధాలుగా తెలుసుకొని వాతావరణం తెలుసుకొని ఎలా ఉంటుంది ఎలా చేయగలను అనుకున్న తర్వాత నేను గట్టిగా అనుకున్నా, వెళ్తే భగవంతుని దర్శించుకొని వస్తాం, లేదంటే అక్కడి నుంచి నా బాడీ వస్తుంది, అంతే. ఇదే అనుకున్నాను నేను. అలా అనుకొని బయలుదేరినా. నేను బయలుదేరే ముందు అక్కడ ఆంజనేయుల స్వామి, నా ఫేవరెట్ ఆంజనేయుల స్వామి అంటే చాలా ఇష్టం. రణమండల ఆంజనేయుల స్వామికి కూడా పవన్ కళ్యాణ్ అన్న గారు సీఎం అవ్వాలని 2022, 2023లో మా ఫలితం ఇట్లా ఎక్కడం జరిగింది. 2024లో వచ్చేసేసరికి పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అన్న గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు. పోటీ చేసిన ప్రతి చోట ఘన విజయం సాధించారు. ఇంకా డిప్యూటీ సీఎం వేరే అయినారు. చాలు మనం ఆశపడ్డానికన్నా మనకి ఏదో ఒకటి ఊరట కలిగే విధంగా పవన్ కళ్యాణ్ అన్న గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినారు కదా అని మళ్ళీ నేను వెళ్ళి రణమండల ఆంజనేయ స్వామికి మన శ్రావణ మాసంలో 3వసారి అన్న ఫోటో, అంటే 2 సార్లు నేను నార్మల్ గా ఎక్కిన. ఒకసారి అంటే కండువ వేసుకున్నా, ఇంకొకసారి మల్లప్పన్న అంటే వద్దు మా రాజకీయాలు అనుకుంటారు, కండువ అంత వద్దు, భక్తితో వెళ్ళు అని చెప్పినారు 2వసారి. 3వసారి వచ్చేసరికి అన్న ఫోటోనే పెట్టుకొని వెళ్ళిపోయి. ఇప్పుడు మీరు మామూలుగా మంగళగిరికి వెళ్ళారు, ఇప్పుడు మన ఆదోని అంటే కర్నూలు మీదుగా ఆత్మకూరు అంటే ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి. అంటే ఈ ఫారెస్ట్ లో ఎట్లా వెళ్ళారమ్మా? ఇప్పుడు మొత్తం దాదాపు నాకు తెలిసి ఒక 20 kilometers అబౌవ్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియా మొత్తం. ఈ ఏరియాలో నైట్ టైం ఎట్లా? అంటే నేను ఆత్మకూరు నుంచి వెళ్ళలేదండి. ఓకే ఓకే. ఇక్కడ ఇదేది నంద్యాల సైడ్ గిద్దలూరు అని వస్తుంది, అక్కడ ఫారెస్ట్. అది ఇంకా చాలా లాంగ్. అక్కడ కూడా ఫారెస్ట్ ఉంది, లాంగ్, అది చాలా లాంగ్. వెళ్ళాను. ఎలా వెళ్ళావు అంటే వెళ్ళాను. ఏందో నా పిచ్చి, అది నాకు తెలియని ధైర్యం నాలో పవన్ కళ్యాణ్ అన్న గారు నింపేస్తారు. ముఖ్యంగా ఇంకా నేను నమ్మిన భగవంతుడు నా వెంట వస్తున్నారు. ఇంకా రెండోది వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఏ పని తలపెట్టి ఏది చేయాలన్నా 1కి 1000 సార్లు ఆలోచిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత తొందరగా నిర్ణయం తీసుకొని అంత తొందరగా నేను ఏదో గబగబ చేసేకపోను, బాగా ఆలోచిస్తాను. ఆ ఆలోచనలు అన్నది నాకు సక్సెస్ కాగలను అన్న ఒక నమ్మకం గట్టిగా అనిపిస్తేనే అది నేను స్టార్ట్ చేస్తాను. మొండి ధైర్యం అన్నా. కానీ నేను ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చాలా సఫర్ అయినాను, చాలా అంటే చాలా అయినాను. ఎలా అయినానంటే గతంలో జరిగిన తర్వాత కన్నా ఇప్పుడు ఏంది ఇది, అసలు మనం పార్టీ కోసం బెంగళూరు నుంచి ఆదోనికి వచ్చేస్తాం. అంటే నన్ను బెంగళూరుకి ఇచ్చినారు. 2008 నుంచి నేను బెంగళూరులోనే ఉన్నా. 2008 నుంచి అంటే ఆర్థిక పరిస్థితి వల్ల వలస వెళ్ళిపోయి 2011కి నాకు అక్కడే పెళ్ళయింది. 2011 నుంచి 2017 వరకు బెంగళూరులోనే ఉన్నాను. 2017లో జనసేన గురించి తెలుసుకున్నా. అది ఎలా తెలుసుకున్నా అంటే నా దగ్గర పెద్ద మొబైల్ లేదు, అప్పుడు టచ్ ఫోన్ లేదు. అది ఇలాగ దసరా పండుగ వచ్చినప్పుడు ఒక బోనస్ వచ్చింది వర్క్ చేస్తే. ఆ బోనస్ డబ్బులు తీసుకొని ఒక ఫోన్ తీసుకున్నా, అది కూడా ఒక 6000 ఫోన్ అంతే తీసుకున్నా. అప్పుడు నాకు లైన్ గా, అంటే మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు వీడియోలో చూస్తాం. అలా నేను చూస్తుండగా పవన్ కళ్యాణ్ అన్న గారు జనసేన గురించి పాటలు కానీ అది మీటింగ్లు కానీ అవి వచ్చేవి. అలాగే చూస్తూ నాకు ఇష్టమైంది. 2017లో 2018లో ఆదోనికి వచ్చేసాను.
వచ్చి కష్టపడినా పని కోసం. మల్లప్పన్న నా అక్కడి నుంచే నెంబర్ తీసుకొని మల్లప్పన్న దగ్గర మాట్లాడినాడు. మా ఇట్లా అన్నాడు. 2019కి వచ్చేసరికి అన్నకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా నేనేమనుకున్నా, మా నాయకుడు మా మల్లప్ప అంటే ఒక మంచి పేరుగా ఇది ఉన్న వ్యక్తి, ప్రజలకంతా ఆయన ఎంతో కొంత సహాయం అన్న వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తి. అక్కడ పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి అన్న అంటే కూడా మాకు చాలా ఇష్టం. ఇక్కడ మల్లప్పన్న లోకల్లో ఆదోనిలో మల్లప్పన్న అంటే కూడా మాకు చాలా ఇష్టం. నిజాయితీ కలిగిన నాయకులు ఉన్నారు కదా, నేను ఇక్కడ బెంగళూరులో ఉండి సాధించేది ఏముంది, వెళ్ళి వాళ్ళకి నా వంతు సపోర్ట్ చేద్దాం, నలుగురికి మనం ఇది చేస్తే మన ఊరికి మనం ఏదో చేసినట్టు అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను వచ్చేసిన ఆదోనికి. 2019 ఎలక్షన్ లో వచ్చి నా స్థాయశక్తిలో చేసిన. ఇక్కడ మన సెకండ్ టైం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, సెకండ్ టైం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయినారులేండి, అక్కడ కమిటీలో నిర్మల్ ట్యాక్స్ దగ్గర బహిరంగ సభ పెట్టినారు. అక్కడ నేను మంచిగా నా స్థాయశక్తిలో నేను పార్టీ కోసం కృషి చేసిన. మల్లప్పని అదే చెప్తారు, రాజేశ్వరమ్మ పర్ఫెక్ట్ వ్యక్తి అని. అప్పుడు నేను ఒకటి ఇది పెట్టుకున్నా, పవన్ కళ్యాణ్ అన్న గారు ఆదోనికి వచ్చినారన్న స్వాగతం అని ఒక బోర్డు ఇట్లా పెట్టుకున్నా. అది చూసి అన్న అప్పుడు దాన్ని చదివి నన్ను చూసి మొక్కినాడు ఇట్లా. అప్పుడు నాకు తెలియని ఫీలింగ్ అన్న, అదేమో తెలియదు నాకు. ఆయన అంటే అందరికీ జరగవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అన్న గారిని చూస్తే చాలా ఆశ, ప్రేమ, అభిమానం, కళ్ళల్లో ఎంత పెద్దవాళ్ళని ఏడ్చేస్తారు. ఓకే అమ్మ, మీరు సైకిల్ యాత్ర చేసే క్రమంలో అంటే మామూలుగా సహజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీరు ముఖ్యంగా లేడీస్ అంటే కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యా మీకు మంగళగిరి వెళ్ళే సమయంలో? ఇబ్బందులు అంటే అన్న, నేను ఆదోని నుంచి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోడుమూరు దాటిన తర్వాత ఒక సాయిబాబా గుడి వస్తుంది, అక్కడ నైట్ అయిపోయింది అన్న, 7:30 అయిపోయింది. నేను అనుకున్నా 7:30 అయింది, నేను ఎక్కడ స్టాప్ అవ్వాలి, నాకు అర్థం కాదని కొంచెం ఆలోచించి మా స్వామి ఎలా అని ఒక 5-10 నిమిషాలు గట్టిగా అనుకునేసరికి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక పెద్ద మనిషిలాగా, ఒక తండ్రి స్థానంలో వచ్చినాడు. ఎక్కడికి తల్లి అన్నాడు. ఇలా నేను విజయవాడ కన్నా, ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం విజయవాడకి అని చెప్తున్నాను, ఎందుకంటే వైసీపీ నాయకులు లేదంటే ఇంకొకరు ఆడపిల్ల ఏంది సావాసం అని ఎగతాళి చేస్తారన్న విధంగా విజయవాడ అని చెప్పిన స్టార్టింగ్ లో. తర్వాత అట్లే చెప్పిన, అక్కడ కూడా సాయిబాబా గుడిలో కూడా అలాగే చెప్పిన. ఎందుకంటే ఇంకా అక్కడ జనసేన జెండా కట్టాలి, జస్ట్ ఇది ఆంజనేయ స్వామి యొక్క జెండా మాత్రమే సైకిల్ కట్టాలి. మీరు స్టార్టింగ్ లో జనసేన జెండా కట్టుకొని వెళ్ళలేదా? అంటే సైకిల్ కి సైడ్ పెట్టినా, అంటే మన ఊరు అంటే ఎట్లా అంటే మా ఆదోని వాళ్ళు, యమునూరులో కూడా, కర్నూలు వాళ్ళు అంతంత వరకు వస్తారు. ఆటో వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, మల్లప్పన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రాజేశ్వర్ అంటే నేను తప్ప ఎవరు లేరు ఆనంద. ఏందా అమ్మాయి జెండా కట్టుకొని సైకిల్ మీద పోతుంది అని ఒక ఫోన్ కాల్ పోయిందనుకో, అన్న నాకు ఫోన్ చేసి రిటర్న్ వచ్చి అన్నారనుకో, నా ఆలోచనలు, నా ఆశయాలు, నా కళలు అన్ని కూలిపోతాయి. ఎందుకంటే ఒక నాయకుడు పిలిచిన తర్వాత మనం రిటర్న్ రావాల్సిందే. ఎదురు కాదు అని పోయినాం అనుకో, అక్కడికి మా ఒక ఇది కట్ అయిపోతుంది. కట్ కావాలని నేను ఏ రోజు అనుకోలేదు. మల్లప్పన్నతో నా ఒక పరిచయం కానీ, స్నేహం కానీ, పార్టీ పరంగా కానీ, అన్ని విధాలుగా, వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా కంటిన్యూ కావాలని కోరుకునే వ్యక్తి. ఎందుకంటే అన్న నన్ను సొంత చెల్లిగా ఆదరిస్తారు. ఎప్పుడు అంటాడు జనాల్లో కూడా, మీటింగ్ లో ఉన్నప్పుడు రాజేశ్వరమ్మ నా ఓన్ సిస్టర్ అంటారు. అది అన్నప్పుడు మనకి ఎంత ఇది అనిపిస్తుంది. ఇప్పుడు మల్లప్పన్నకు తెలియకూడదనే కట్టలేదు. కానీ సాయిబాబా గుడిలో కూడా ఎక్కడికమ్మా అంటే ఇట్లా విజయవాడకి వెళ్తా అన్నారు. వాళ్ళు బాగా చూసుకున్నారు. నైట్ అన్నం పెట్టారు. మళ్ళీ పొద్దున పాప మా అంకుల్ ఒక 30 రూపాయలు ఇచ్చినారు. అమ్మా ఇంత పొద్దున్నే బయలుదేరుతున్నావు, 5 గంటలకే బయలుదేరు, ఎక్కడైనా ఆగి టీ నాస్తా తీసుకోమ్మా అని ఇచ్చినారు. వద్దు అన్నప్పటికీ వద్దులే తీసుకోండి. అక్కడ స్టార్ట్ అయింది. ఆ భగవంతుని నైట్ లేసి మొక్కి సాయిబాబాని దర్శించుకొని మొక్కేసి బయలుదేరినానన్న. అక్కడ కోడుమూరులో స్టార్ట్ అయిన యాత్ర నంద్యాల వరకు స్టాప్ కాలేదు. 8 అయిపోయింది కర్నూలుకి చేరేలోపు. 8 అయిపోతే అక్కడ ఒక డాబా వచ్చింది. దండిగా వచ్చినాయిలే, నాకు నచ్చిన డాబా దగ్గర నేను దిగేసి కొంచెం నాస్టా చేసి, అక్కడ ఒక అయ్యప్ప స్వామి, మీ వయసు కలిగిన వ్యక్తి, చిన్న వయసు అన్న స్వామి వచ్చినారు. వస్తే ఏం స్వామి ఎక్కడికి అన్నారు. విజయవాడ స్వామి అన్న. అంటే మరి జనసేన పెయింటింగ్ ఉందే అంత సైకిల్కి,
గుర్తు పెట్టినారు, ఎవరు ఏదో అన్నారు నన్ను అంతే. అంటే ఇంకా స్వామి దగ్గర అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదా. లేదు స్వామి, నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా అంటే, మరి అక్కడ జెండా ఎందుకు దాన్ని దాచినట్టున్నావు కదా స్వామి, కట్టండి అని. లేదు స్వామి అంటే, ఎవరేం చేస్తారు స్వామి, నిజాయితీ కలిగిన నాయకుడి కోసం నువ్వు ఒక ఆడబిడ్డ వెళ్తున్నావు, నీ వెనుక భగవంతుడే ఉన్నాడు, కట్టు స్వామి అని. ఆ వ్యక్తి వచ్చి కట్టన్నా నేను తీస్తున్నాను, ఆ వ్యక్తిని వచ్చి కట్టేసినాడు జెండా. ఎవరిది? మన జనసేన జెండా. అప్పుడు అన్నా మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది, నాకు ఇంకా ఎవరో తెలియగా నా వెనక నడిపిస్తున్నారన్న ఇది వచ్చింది. ఎక్కడ ఏమారంటూ నంద్యాలకు వెళ్ళిపోయినా. అక్కడ బస్ స్టాండ్లో వెళ్తే మా ఫ్రెండ్కి కాల్ చేస్తే, జయంతి ఆయన కూడా జనసేన మహిళ, కాల్ చేస్తే వాళ్ళ హస్బెండ్ బండి వేసుకొచ్చినాడు. వేసుకొచ్చి స్లోగా ఆయన పోతుంటే ఆయన ఫాలో అయినాను. ఆయన ఇంటి దగ్గర బండి పెట్టినాం. తర్వాత ఈ ఒక బ్యానరు వాళ్ళు చేయించినారు. ఈ ఫోటో నాది వచ్చేసి నా మొబైల్లో నుంచి తీసుకొని ఇట్లా పెడితే బాగుంటుందని ఇట్లా రెడీ చేసి ఇచ్చినారు. అక్కడ నుంచి జెండాలు స్టార్ట్ అయింది, ఫ్రేమ్ స్టార్ట్ అయింది, మొత్తం స్టార్ట్ అయింది. గెద్దలూరు అంటే ఫారెస్ట్ కాబట్టి మా జయంతి వాళ్ళ బ్రదరే, వాళ్ళిద్దరు బ్రదర్స్ వచ్చి, అక్క అక్కడ లేడీ పోతే పట్టేస్తారు అక్క, అక్కడ అంతా ఇది ఉంటుంది, ఎలా అంటే, నేను అప్పటికన్నా మళ్ళీ ఎలా అన్నా మీరే ఐడియా ఇవ్వండి, చేసే యాత్రలో నిజాయితీ ఉండాలన్నా, నేను దాన్ని ఇది చేసుకోలేను అంటే, ఏదైతే అది అయింది లెక్క, ఒకరోజు మేము ప్రజలు వేసి కూడా నేను వెంట వస్తాను. ఆ గెద్దలూరు దాటించే వరకు ఒక అన్న పేరు బాబీ, ఇంకొక అన్న పేరు వెంకటేశ్వర, వాళ్ళు పాపం నా వెనక ఫాలో అవుతున్నారు. నేను సైకిల్ ఫారెస్ట్ దాటించి గిద్దలూరు దగ్గర శ్రీకాంత్ అనే అబ్బాయికి అప్పచెప్పిన అక్కడ. అది నా మూడో రోజు ఒక సైకిల్ యాత్ర. ఆ అబ్బాయి నుంచి అక్కడి నుంచి మల్కాపురంకి వెళ్ళిపోయాను నాలుగో రోజు మల్కాపురం నుంచి వినుకొండకి వెళ్ళిపోయినా. 5వ రోజు వినుకొండ నుంచి నరసరావుపేట 6వ రోజు. 7వ రోజు నరసరావుపేట నుంచి గుంటూరు. 8వ రోజు గుంటూరు నుంచి మంగళగిరి. ఇట్లా 8 రోజులు నా యాత్ర కొనసాగింది. 8 రోజుల్లో పూర్తయింది. ఇప్పుడు మీరు మామూలుగా సార్లు కలిసారు అంటే అక్కడ భావోద్వేగం అయ్యారు అంటే ఏంటి ఆ సార్లు కలిసే మూమెంట్ లో ఎలా అనిపించింది మీకు? ఆ మూమెంట్స్ లో ఫీలింగ్ ఎలా ఉండింది? అన్నా నేను ఇంత అనుకోలేదన్నా, నిజంగా చెప్తున్నా. నేను అంటే ఆయన కలిస్తే చాలు, చూస్తే చాలు, అంటే ఒక పలకరింపు, ఒక ఫోటో, ఇంతవరకు ఆశించినానన్నా. ఎక్కువ ఏమి ఆశించలేను, నేను అసలు ఆశించలేను. నేను నర్సరావుపేట వెళ్ళేసరికన్నా అక్కడ కృష్ణన్ ఒక వ్యక్తి ఒక చిన్న వీడియో, జనసేన పెద్ద జెండా ఉంది అక్కడ, ఆ జెండా దగ్గర ఒక సైడ్లో సైకిల్ నిలబెట్టి కాస్తున్నారు అందరన్న. అంటే నన్ను పాస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది గిద్దలూరు నుంచి నాకు స్టార్ట్ అయింది, అదేదో నా ఒక అదృష్టం. గిద్దలూరు నుంచి మార్కాపూర్ నుంచి ఇదేది వినుకొండ, ఇట్లే నాయకులే మళ్ళీ ఆయా నియోజకవర్గం ఇన్ఛార్జిలే ఇలా పాస్ అవుతుంది. ఇలా ఒక అమ్మాయి వస్తుంది, పర్వాలేదు సార్. ఎవ్వరు కూడా నన్ను చూసి ఇదేంటి అనుకోవడం కానీ, మూతి తిప్పుకోవడం కానీ ఏది చేయలేదన్నా. ప్రతి ఒక్కరు నా ధైర్యానికి, నా యొక్క తెగింపుకి, మీ యొక్క అంటే మగపిల్లల్లో ఇంత అభిమానం చూస్తాం కానీ ఆడపిల్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత ధైర్యాన్ని నింపారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నారు. అంటే అందరు నన్ను క్వశ్చన్స్ చేశారు, ఎందుకు పోతున్నావు, ఎందుకు అన్నయ్యని చూడాలంతే, అన్నయ్య చూడు. చాలా మంది అన్నారు, ఆయన దొరుకుతాడు అనుకున్నావా, మీ పిచ్చి కాకపోతాను, ప్రయత్నం నాది, ఫలితం భగవంతుడిది అనుకున్నా. ఇదే అందరితో చెప్పిన. కానీ నా యొక్క ఇదికి చాలా మంది అన్న ఊరికే అనకూడదు, మీడియాని రప్పించడం ఏంటి, నాకు సన్మానం చేయడం ఏంటి, వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అన్నగారు 3 రోజులకి ఆయన ఇది చేసేస్తున్నారు కదా, అమ్మాయి ఎక్కడ వచ్చినా మంచిగా చూసుకోండి, అమ్మాయికి అన్ని విధాలుగా సహకరించి. అప్పటి నుంచి ఇంకా 3 రోజులు రాజయోగం పెట్టింది అనుకోండి. నిజంగా నాలా అయిపోయింది. నేను అప్పుడు అనుకున్నాను, ఆయన కోసము లక్షల కోట్లు ఖర్చు పెట్టితే కూడా ఆయన దర్శనం దొరకదు. ఆయన నాకు 3 రోజులు ముందే ఆహ్వానం పలకడం ఏంటి, నేను వెళ్తే ఆయన ఎదురు చూడడం ఏంటి, అంటే ఇది ఒక అదృష్టమే కదా, వరమే కదన్నా. ఇది మనలో మన మాట, ఇది వరమే కదా. ఇది ఎవరికి అంత అన్న ఈ అదృష్టం నిజం చెప్పండి అన్న, ఈ అదృష్టం చాలా మందికి దొరుకుతుంది. ఖచ్చితంగా వాస్తవం, చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మిమ్మల్ని 3 రోజుల ముందే ఏది ఎక్స్ లో ట్వీట్ చేయడం, ఇది అసలు రాష్ట్రం మొత్తం ఒక సెన్సేషనల్ అసలు అన్న.
ఆ తర్వాత వచ్చేసి వెళ్ళినానన్న ప్రతి నియోజకవర్గంలో నిజంగా అందరికి పేరు పేరు నేను పాదాభివందనం చేస్తున్నా. ఈ రోజు సక్సెస్ నాది ఒకటే కాదు, ఈ 8 నియోజకవర్గాల నాయకులది, ఇన్ఛార్జీలది, కార్యకర్తలది అందరిది. తర్వాత నేను అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరలో వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు, ఇంకా మనకు తెలిసిందే కదా మీడియా వాళ్ళు ఇంత అంటే ఎవరైనా ఇది కవర్ చేస్తున్నారు, వాళ్ళు అంతా చేస్తున్నారు. కింద ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్ వచ్చేసి మా అన్నకు అడిగినాము. మా అన్న ఉండి ఆయనకు తెలీదు, కొంచెం ఊరిలో రావాలంటే ఆయనకు అంత గుర్తు పెట్టుకోలేడు. ఇంకా తర్వాత ఈ బ్రదర్ కింద ఉండే ఒక బ్రదర్ని అడిగినాను. ఆ అన్ననే నేను పోయినాక పిల్లల్ని వీడియో కాల్ చేయించేది, మాట్లాడేది, స్కూల్కి వెళ్ళండి రా వస్తుందని అన్న ధైర్యం చెప్పేది, ఇవన్నీ చేసేది. పిల్లలు వచ్చేది స్కూల్ నుంచి ఇంట్లో బ్యాగ్లు వేసేది, అమ్మ వాళ్ళ ఇంటికి పోయేది, భోజనం చేసేది, నైట్ పండుకునేది, మళ్ళీ తెల్లారితో వచ్చేది, స్నానాలు చేసుకునేది, స్కూల్కి వెళ్ళేది. ఇదంతా బాగా ప్రాసెస్ జరిగింది. పిల్లలకి అన్ని విధాలుగా చూసుకున్నది మాత్రం ఆ బ్రదర్ కింద ఉంది అన్న, నాగరాజు అన్న పేరు. తర్వాత అన్న ఇట్లుంది అన్న పరిస్థితి, మరి మంగళవారం అన్న నన్ను కలుస్తానని నాకు ఇది వచ్చింది, మరి పిల్లలు వచ్చింటే బాగుండే కదా అన్న. అక్క అదృష్టాన్ని నాకు దక్కించక్క, నేను పిల్లల్ని తీసుకొస్తాను, సార్ని ఒకసారి చూడాలక్క అన్నాడు. నేను 1 రూపాయి కూడా ఇవ్వలేదన్న. 2 పిల్లల్ని మండే నైట్ మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఆదూరులో సోమవారం వస్తే మంగళవారం ఉదయం 10-11 గంటలకి అక్కడ వచ్చేసిన. నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి చేరుకునే లోపు 12:30 అయింది మధ్యాహ్నం. అప్పుడు మా వాళ్ళు అక్కడ వెయిట్ చేసి నేను వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను వచ్చి కలుసుకున్న తర్వాత మీడియాలో మొత్తం ఫ్యామిలీ మొత్తం పడిపోయినా. అందరు మాట్లాడడం, మీడియాకి అదే ఇంటర్వ్యూ లాగా ఇవ్వడము, ఎందుకు వచ్చినా ఎలా వచ్చినా వాళ్ళు క్వశ్చన్ చేయడం, అలాగే మా కూతురు ఒక పాట పాడడం, అదంతా వైరల్ అయిపోయింది. నేను నిజంగా ఈ అదృష్టాన్ని నేను ఊహించుకున్నది రవ్వంతా, నాకు దొరికింది కొండంత. ఇదంతా ఒక ఎత్తు అయితే అన్న, ఇదంతా నేను జర్నీ చేసింది, నాకు ఆప్యాయతలు, అందరూ అనుకూలంగా సహకరించిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, నిజం చెప్పాలంటే దారి కొడుతాం ఇలాంటి పిల్లలైతే అక్క జై జనసేన అక్క అనేది నన్ను చూసి వెళ్ళిపోయి ఎక్కడో ఒక డాబా దగ్గర వాటర్ కానీ బిస్కెట్లు కానీ జ్యూస్ నన్ను తెచ్చిచ్చి. అన్న నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అన్న. ఎంత ఇష్టం అంటే అన్న ఒకటే చెప్తాడు, మన ప్రాణం ఉన్నంత వరకు మన చేతనైతే నలుగురికి సాయం చేయాలి అని. నేను పవన్ అన్న అడిగితే ప్రాణాలు ఇవ్వను, కానీ 10 మంది కోసం ప్రాణాలు ఇచ్చే చెయ్యి అంటే నేను ఇచ్చేస్తాను, అంత అభిమానం నాకు అన్న అంటే. కానీ వీళ్ళు దారి పొడుతూ చూసిన అభిమానం ముందు నా అభిమానం చిన్నదే అనుకున్నాను నేను. ఎందుకంటే పిచ్చి అభిమానం అన్న పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్లోనే ఒక ఎత్తుంటే పార్టీలో మరొక ఎత్తు. ఎవరిని మనం ఇది బ్యాలెన్స్ చేయలేము. ఎవరు ప్రేమ వాళ్ళది, ఎవరు అభిమానం వాళ్ళది. వాళ్ళ ప్రేమ అభిమానంతో ఉక్కిరి చేసేస్తున్నారు నన్ను. అయితే నాకైతే నా 1 రూపాయి దారి ఖర్చు కాలే. ఇంకా నాకు ఖర్చుకి డబ్బులు ఇచ్చిన వాళ్ళే, దారి ఖర్చుకి కార్లు దిగిస్తున్నారు, 500, 1000 రూపాయలు ఇట్లనే ఇచ్చుకుంటే వచ్చినారన్న. ఇంకెందుకు చెప్పాలన్నా, నిజంగా ఈ యొక్క జర్నీ నాకు చాలా అనుభవాన్ని నేర్పింది. సార్ దగ్గర వెళ్ళారమ్మా మామూలుగా, సార్ మామూలుగా అంటే మిమ్మల్ని ఆప్యాయంగా ఓదరించి మీరు భావోద్వేగం కూడా అయ్యారు, సార్ కూడా ఓదార్చారు. అసలు ఏం మాట్లాడారమ్మా సార్ దగ్గర మీరు, పవన్ కళ్యాణ్ సార్? ఈ ఫోటో పెట్టుకోపోయినా అన్న దగ్గర అంటే కొంచెం వెయిట్ చేసినాం మేము. ఒక లోపలికి అంతా ఇంటర్వ్యూ అయిన పోయేలోపు ఒక 3:30 అయింది. మేము లోపలికి వెళ్ళేలోపు పవన్ కళ్యాణ్ అన్న గారు ఒక మీటింగ్కి వెళ్ళారు, ఒక బహిరంగ సభ ఏదో చెప్పినారు, ఏదో ఊరు గుర్తురాదు. అక్కడ పోయిన తర్వాత అన్న అక్కడి నుంచి 4:45 గంటలకి బయలుదేరేసినారు, ఎక్కడ మన మంగళగిరి పార్టీ ఆఫీస్కి. నాకు అక్కడ విజయవాడ నుంచి ఇది గుంటూరు నుంచి ఒక మేడం ఉన్నారు, రమ్య మేడం అని. ఆ మేడం గారు నాకు కాల్ చేసినారు, రాజేశ్వరి అన్న పవన్ కళ్యాణ్ మీరు ఎక్కడ ఉన్నారా అని అడిగారు. మేడం మేము ఆఫీస్లో వచ్చి చేరేసినాం, కూర్చున్నామంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు హైవే మీద వస్తున్నారు, తొందరగా రెడీ అయిపో, ఏ క్షణమైనా నేను పిలవచ్చు అని చెప్పేస్తే సరే మేడం అని అప్పుడప్పుడే టకటక రెడీ అయిపోయినామన్నా. రెడీ అయిపోయిన తర్వాత మేము వచ్చి కూర్చొని 1 గంట 1.5 గంటకి అన్న వచ్చి అక్కడ బిల్డింగ్ కట్టిస్తున్నారు, అదంతా చూసుకొని అలాగే వాకింగ్ చేసుకుంటూ వచ్చినారు. అప్పుడు మేము కన్నాడి నుంచి చూసినాం, ఒక ఆఫీస్లో కూర్చోబెట్టినారు మమ్మల్ని. ఆ కన్నాడి అద్దం ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసి చాలా ఎగురుతున్నారు పిల్లలైతే, అయ్యి అని. నాకైతే ఇంకా కాళ్ళు చేతులు ఆడడం లేదు. తర్వాత అన్న ఇంకా లోపలికి వెళ్ళి ఒక 1/2 అవర్ అయిన తర్వాత ఇంకెవరో ఒక వ్యక్తి అంటే వాళ్ళని ఇది చేసిన తర్వాత నాకు వచ్చింది. అప్పుడు నాకు పిల్లలు కలవలేదన్నారన్న, చాలా బాగా ఉంది. ఏడ్చేసినాను, చాలా అంటే చాలా ఏడ్చేసిన.
తర్వాత మాకు ఆదానికి ఒక సార్ వచ్చిండే, చెర్లపల్లి శ్రీనివాస్ అంట ఆ సార్. ఇప్పటికి ఏదో ఏదో పదవి ఇచ్చినారు ఆయనకి, చెర్లపల్లి శ్రీనివాస్. ఆ సార్ ఏదో మెడికల్ ఏదో ఇచ్చినారు ఇన్ఛార్జ్ అని. ఆ సార్కి నిజంగా ధన్యవాదాలు. ఆ సార్ అప్పుడే వచ్చినారు, నా కొడుకుని చూస్తున్నారు. ఆ సార్ ఆదనకు వచ్చినప్పుడు నా కొడుకు బర్త్డే సార్ అంటే దీవించి తర్వాత మా అబ్బాయిని బాగా చదువుకొని చెప్పినాడు. మా అబ్బాయిని గుర్తుపెట్టి ఆ సార్ మా దగ్గరికి వచ్చినాడు. వచ్చి అమ్మ మిమ్మల్ని ఎక్కడో చూసానే అన్నాడు. సార్ ఆదనకు వచ్చినారు కదా సార్, మీరు నేతల గురించి అప్పుడు మనం ఇది చేసినాం కదా సార్, కొంచెం మీటింగ్ లాగా. అప్పుడు మీరు రాజేశ్వరి కదా అంటే అవును సార్ అంటే, సైకిల్ వచ్చింది మీరేనా? అవును సార్ అంటే, వెరీ గుడ్ తల్లి, ఏందమ్మా అన్నాడు. ఏందో సార్ అన్నం చూడాలని వచ్చినాను అంటే, సరే సరే అన్నారు. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ అన్నారు. చెప్పు తల్లి అన్నాడు. సార్ పిల్లల్ని అలో లేదంటున్నారు సార్, నేను ఇంతసేపు వాళ్ళ కోసమే కష్టపడి వచ్చినాను సార్ అంటే, నేను మాట్లాడతాను లేదు. సార్ వెళ్ళి అన్న దగ్గర ఏం చెప్పారో నాకైతే తెలీదు, చెప్పారా చెప్పలేదో నాకు తెలీదు. దేవుళ్ళలాగా సార్ వచ్చినాడు, నా కష్టం చెప్పుకున్నా. తర్వాత ఆ సార్ పోయిన ఒక 10-15 నిమిషాలకి మాకు కబురు వచ్చింది, అమ్మ మీరు 4 వచ్చేసేయండి అన్నారు. ఇంకా ఏం సంతోషం ఇంకా పట్టలేదన్నా. ఎందుకంటే నిజంగా నా ప్రతి విజయం వెనుక దేవుడు ఉన్నాడన్నా. నా నిజాయితీ మెచ్చి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అప్పుడు కూడా కనకదుర్గమ్మకి ఎంత మొక్కినా తెలుసా. ఇప్పుడు మన ఆలోచన ఏంది, పిల్లల కోసమే అన్న దగ్గర పోయి. ఇప్పుడు నాకు ఇది ఇచ్చే అన్న అనేది కాదు, పిల్లలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంటే ఖచ్చితంగా అన్న ఏదో నేను నైట్ రప్పించుకుని దానికే కదా, వాళ్ళని అన్ని విధాలుగా నేను అన్నం పెట్టగలను, వాళ్ళని ఎంతో గొప్పగా చదివించుకోవాలని నా ఆశ. ఎందుకంటే మాకు చదువు తక్కువ, వాళ్ళనైనా మంచి పొజిషన్లో చూడాలన్నది నా కోరిక. ఇంకా పిల్లల్ని అలో లేదనేసరికి ఏడుపు వచ్చేసింది. చాలా మందిని బతికినామా, లేదన్నారు. ఆ సార్ ఏం చెప్పినాడో పవన్ కళ్యాణ్ అన్న గారికి ఏమో నాకైతే తెలీదు. ఆ సార్ వెళ్ళిన 10-15 నిమిషాలకి రెండమ్మ అని మా 4 పేర్లు రాసుకొని లోపల తీసుకుపోయాను. అన్న ఇలా వెనక్కి చేయి పెట్టుకొని నిలబడ్డారన్న, నిలబడి నేను ఈ ఫోటో పెట్టుకొని ఇలా వెళ్తున్నాను. రామ అనేసరికన్నా నాకైతే ఏడుపు ఆగలే. ఆ క్షణం స్టార్ట్ అయిన ఏడుపు అన్న వదిలి వచ్చేంత వరకు నా ఏడుపు ఆగలేదన్నా. రామ అనేసరికి ఆ ఫోటో పోయి అక్కడ వాడేస్తున్నాను, గట్టిగా అన్నని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నా. ఆయనే ఓదారుస్తున్నారన్నా. నిజంగా ఎందుకు ఏడుస్తున్నావు, వద్దులే, వచ్చినావు కదా ఏడొద్దు తల్లి ఏడొద్దు. నిజంగా నాకైతే కడుపులో అది ఏదో అలా కదిలిపోయిందన్న. నిజంగా అది ఏ బంధమో ఏ రుణమో ఏమో నాకైతే తెలియదన్నా. అన్న రా తల్లి అనేసరికి పరిగెత్తిపోయి ఆ ఫోటో అక్కడ వాడేసి అన్నని పట్టుకున్నాను. అన్న ఒకే మాట అన్నాడు, ఏందమ్మా ఈ ధైర్యము, ఏంది సాహసం అన్నాడు. అన్న మీరు ఇచ్చిన ధైర్యమే అన్న ఇది అన్నాడు. అప్పుడు అన్న అన్నాడు, శబాస్ తల్లి అని ఇక్కడ ముద్దు పెట్టినాడు అన్న. తర్వాత ఇంకా ఒక అజ్జి కూడా వీళ్ళప్పుడు అన్న అక్కడ వాళ్ళ స్టాఫ్ దగ్గర రా బాబు అంటే ఒక బాబు తెచ్చి సాల్వ ఇచ్చినారు. సాల్వ కప్పుతా ఉంటే నేను అన్నా, ఏడుపు ఆగడం లేదు నాకు. మీరు చూస్తే తెలుస్తుంది ఆ ఫోటోలు కానీ అవి కానీ అన్న. నాకు అది ఏదో వైబ్రేషన్ వస్తుంది. రెండోది వచ్చేసి ఈ దేవుడు నాకు సన్మానం చేయడం ఏంటి అంటే, నేను ఆశించిపోయింది ఇంతే, ఆయన చూడాలా, ఫోటో దిగాలా, అంతవరకే ఆలోచించినాను. ఇంత అసలు నేను అనుకోలేదన్న. ఆయన నా కోసమే 3 రోజుల ముందే ఆయన పోస్ట్ చేయడం ఏంటి, ఎదురు చూడడం ఏంటి. చాలా మంది అన్నారు, ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు, ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు అని తెలిసింది నాకు. ఢిల్లీ ప్రోగ్రామే ఒక పేదరాలు ఈ రోజు పనిచేస్తే రేపు రాత్రికి అన్నం తింటాం. మేము అంత పేదరాలని నాకు వెళ్ళి ఆయన సాల్వ తీసుకొని సన్మానించేసరికి అసలు ఏడుపు అనేది ఆగలేదన్న. ఆ అనుభూతి అన్నది అనుభవిస్తే తెలుస్తుంది. తర్వాత దండ చేతికి ఇచ్చినాడు. తర్వాత విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం చేతిలో పెట్టినాడు. అప్పుడు నా చేతిలో ఉన్న ఒక అర్జీ రాసుకుని ఉంటున్నాను. ఇదే మహిళల సమస్యల గురించి, కొన్ని నియోజకవర్గాల్లో ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్, వాటి గురించి ఒక అర్జీ రాసుకున్నా.
అది కూడా నిజాయితీ కలిగిన అర్జీ అన్న. అది నా స్వార్థం కానే కాదు, అది 10 మందికి ఉపయోగపడే అర్జీనే. అది నా స్వార్థం అంటూ కాదు. అది చదివినాడు ఆయన, అద్దాలు పెట్టుకొని మళ్ళీ చదివి లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వలే. అదంత నిజాయితీ కలిగింది. ఎందుకంటే ఆయనకి ఎక్కడ నేను మనసుకు నచ్చినానంటే, ధైర్యంగా ప్రాణాలకు తెగించి వచ్చినది ఒక ఎత్తు అయితే, ఆ అర్జీలో వచ్చేసి నా గురించి నేనేమి రాయలేదన్న దాంట్లో. అసలు నా గురించి నేనేమి రాసిందే లేదు. ఆ అర్జీలో నాలాగా కష్టపడే వాళ్ళకు ఒక గుర్తింపు, పార్టీలో ఒక మర్యాద, కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. పార్టీ నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలా. వాళ్ళేమి నీ లక్షల కోట్లు వాళ్ళు అడగరు. ఎందుకోసం వచ్చింటారు పార్టీలోకి? పవన్ కళ్యాణ్ అన్న గారు పిలిచిన ఒక పిలుపు కోసమే వచ్చింటారు కదా. ఆ పిలుపుకు మనం ఎంత మర్యాద ఇవ్వాలి కదన్నా. పేదవాడైతే పక్కన పెట్టాలా? పేదవాడైతే మనిషి కాదు? పేదవాడికి ఒక ఆశలు కోరికలు ఉండవు? ఆ విధంగానే అర్జీలో రాసిన దానికి ఆయన అర్జీ ఎవరికి ఇవ్వలేదన్న, లెఫ్ట్ హ్యాండ్ జోబులో పెట్టుకున్నాడు ఆయన. ఈరోజు చెప్తున్నా ఓపెన్ గా, అర్జీ ఎందుకు ఇచ్చిన, అర్జీ ఏమి అంటే ఎంతమంది కుమిలిపోతున్నారో, ఆ కుమిలిపోయిన ఒక ఆవేదన ఎలా ఉంటుందో అన్నది అర్జీలో ఉంది. ఆ అర్జీ ఇచ్చాను కాబట్టి, ఆ అర్జీలో అంత నిజాయితీ ఉంది కాబట్టి మరొకసారి అన్న నన్ను దగ్గర తీసుకున్నాడు. ఆ అర్జీ చదువుతూనే నన్ను దగ్గర తీసుకున్నాడు. దానికి బట్టి అర్థం కాదా ఈ అమ్మాయి ఇంత దూరంగా ఆలోచిస్తుంది ప్రజల కోసం, ఆడవాళ్ళ కోసం. అది ఇలా చదువుతున్నాడు, నన్ను ఇలా దగ్గర తీసుకున్నాడు. తర్వాత అర్జీ ఇచ్చిన తర్వాత ఇలాగే అన్నా, డైరెక్ట్గా ఇలాగే అన్నా, నేను ఒక వీర మహిళను కూడా విర్రవీగలేదన్నా. నేనన్నా ఒక జనసేన కార్యకర్తగా ఒక అర్జీని చేతికి ఇచ్చా, ఇక్కడితో నా యొక్క బాధ్యత తీరిపోయిందన్న. ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాల సమయం కేటాయిస్తే నీ చెల్లిగా మాట్లాడతానన్నా. ఇంతే నేను అడిగింది అన్నని. ఆ అన్న చెప్పమ్మా అనేసరికి, అన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు రాఖీ కట్టాలని చాలా కోరికన్నా, మీరు ఒప్పుకుంటే రాఖీ కడతానన్నా అన్న. తెచ్చుకున్నావా తల్లి అన్నాడు. ఇట్లా అన్నాడు, తల్లి తప్పించి ఇంక వేరేదేమన్నా రా అన్నాడు. తల్లి అన్నాడు. తెచ్చుకున్నావు తల్లి అన్నాడు. తెచ్చానన్నా అన్నాడు. కట్టు అని చిన్న పిల్లోడు చేయి చాపినాడన్నా. చిన్న పిల్లోడు కట్టు అన్నట్టు ఇట్లా చాపినాడు. అప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పు? మనం ఎంత వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా కూడా నా స్థానం సరిపోదు. ఎందుకంటే ఈరోజు నేను ఎదగొచ్చు ఎదగకపోవచ్చు, నేను ఎదిగినా నేలనే చూస్తాను, ఎదగకపోయినా నేను నేలనే చూస్తాను. నాకు ఏ ఆడంబరాలు సంబరాలు అవసరమే లేదు. తర్వాత అన్న వచ్చేసి కట్టమ్మ అనేసరికి కట్టేసినానన్న. కట్టిన తర్వాత నాకు జన్మనిచ్చిన తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను జన్మనిచ్చిన నా బిడ్డలు సాక్షిగా చెప్తున్నా, నా రాఖీ కట్టిన తర్వాత ఇప్పుడు చెప్పమ్మా అంటారు. అంతవరకు నా సమస్య ఏం చెప్పలేదన్న ఆయనకు. నేను చెప్పిందంతా ఒకటే, పార్టీ నమ్ముకొని వచ్చిన వాళ్ళకి గుర్తింపు రావాలి, పార్టీ నమ్ముకొని కష్టపడి చేసే వాళ్ళకి ఒక పనిలాగా ఏదో ఒక ఉపాధి కల్పించాలి. అలాగే కర్నూలు జిల్లా అనేది చాలా వెనుకబడిపోయిందన్న, రాయలసీమ. ఒకసారి పర్యటించండి, మా ఆదోనికి రండి. మా ఆదోనిలో జన సైనికులు మీరంటే కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు, చాలా మంది నిజాయితీగా కష్టపడుతున్నారు అని చెప్పిన మాట వాస్తవం. తర్వాత నేను రాఖీ కట్టేసరికి, కట్టి చేయి దింపేసరికి దగ్గరకు మళ్ళీ తీసుకున్నాడు నన్ను, పిల్లలు తీసుకొని, ఇప్పుడు చెప్పు నీకేం కావాలి. నిజంగా నేను అసలు ఊహించలేను. నేను అసలుకి సోమవారం వరకు నాకు తెలీదు, పిల్లల్ని కూడా నేను పిలిపించుకుంటానని నాకు తెలీదు. అవి టకటక నాకు ఆలోచనలు మైండ్లో ఎలా వచ్చినాయో కూడా నాకు తెలీదు. ఆయన అసలు అన్న నేను సైకిల్ యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి అన్నని కలిసి ఆదోనికి వచ్చేంత వరకు నేను అనుకున్నట్టునే జరిగిందన్న. ఇది ఎలా జరిగిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఏదో ఒకటి అనుకుంటాం, ఏదో ఒకటి జరుగుతాం. కానీ యాత్రలో మాత్రం నేను మొదలు పెట్టినప్పటి నుంచి స్టాప్ అయ్యి ఆదోనికి మళ్ళీ ఎలా పోయినాను అలా చేరేంత వరకు నేను అనుకున్నది ప్రతి ఒక్కటి జరిగింది. అప్పుడు రాఖీ కట్టిన తర్వాత పిల్లలు మీరు ఫోటోలు చూసుకుంటే అర్థం అవుతుంది. పిల్లల్ని అప్పుడే చూడండి దగ్గర తీసుకునింది. పిల్లల్ని తీసుకున్నాడు, నన్ను దగ్గర తీసుకున్నాడు. అప్పుడు ఏం కావాలి అనేసరికి అన్న ఆ పిల్లలు నా పిల్లలు అన్న, వాళ్ళకు తల్లి నేనే తండ్రి నేనే అన్న.
వాళ్ళని బాగా చదివించుకోవాలని ఆశ ఉందన్నా, కానీ నాకు శక్తి సరిపోవడం లేదన్నా అని అడిగిన. అప్పుడు అన్నాడు, నేను చదివిస్తాలే తల్లి అన్నాడు. నేను చదివిస్తాలే తల్లి అనిన తర్వాత అప్పుడు పిల్లల్ని దగ్గర తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకేం కావాలి అన్నాడు. దేవుడు ఎంత తపస్సు, నచ్చిన దేవుడికి ఎంత తపస్సు చేసినా వచ్చి ఒక వరం ఇచ్చి పోయిడుస్తున్నాడు. కానీ మా పవన్ అన్న నన్ను ఏం చూస్తున్నాడు, నా గతిస్థితి ఆయన ఏమి కనిపెట్టాడో, ఈ పాప ఎంత పేదరాలు, ఎంత అలసిపోయిందని ఎలా, ఎందుకంటే ఆయన ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను చూసి అర్థమైపోయింది, పాప కటికి పేదరాలు అయినట్టుంది అని అర్థమైపోయినట్టుంది. ఆయనకైనా మళ్ళీ ఏం కావాలమ్మా అని అడిగితే 2, 3, 4 సార్లు అడిగిన తర్వాతనే నేను అడిగినానన్నా, అన్నా నాకు పెళ్ళై 13 సంవత్సరాలు అయిందన్నా, సొంత ఇల్లు లేక బాడీ ఇంట్లో ఉన్నానన్నా, బాడీకి కట్టలేని సమయాల్లో కూడా రోడ్డును కూడా పడిన సమయాలు కూడా ఉన్నాయన్నా, కడుపులో బట్ట పెట్టుకొని బాడీకి కట్టుకొని ఉన్నానన్నా, ఇంతవరకు నాకు ఇల్లు లేదన్నా అన్న. నేను కట్టిస్తాలేమ్మా అన్నాడు. ఇంకా అవి ఏమో వస్తాయి, వచ్చేది తర్వాత, కానీ ఆయన మాట ఇస్తే వస్తాయి, కాస్త ముందు వెనుక కావచ్చు వస్తాయి. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఆ క్షణంలో, ఈ జన్మంతా నేను కష్టపడినా సొంతలు కట్టుకోలేదు, ఈ జన్మంతా కష్టపడినా నా పిల్లల్ని అనుకున్నంత స్థాయిలో నేను చదివించలేను. ఏదో ఒక 10 లేదంటే ఒక ఇంటర్ చదివిస్తే అయిపోతుంది అంతవరకే. కానీ ఆయన ఏమన్నాడు, ఆ పిల్లలు ఎంత చదివితే అంత నేను చదివిస్తా, నీకు ఇల్లు కట్టిస్తా, నీకు ఉపాధి కూడా కల్పిస్తా. టక 3 వరాలు ఇచ్చేసరికి నా నోట మాట రాలేదన్న. అక్కడ నేను ఒకటి చెప్తా, మళ్ళీ అక్కడ క్యాబిన్ లో ఉన్నారు సార్ వాళ్ళు, మీటింగ్ నీకోసం వచ్చినాను తల్లి అని అప్పుడు ఆయన నోడుతూ ఆయనే అన్నాడు. మీటింగ్ వదిలిపెట్టి మీకోసం వచ్చారు అన్నాడు. నేనేమన్నానంటే, అయిపోయింది ఇంకా, సరే అన్ని నేను చూసుకుంటా, నువ్వు బాధపడదు భయపడదు, ధైర్యంగా ఇంటికి వెళ్ళి తల్లి అన్నాడు. అన్ని మాట్లాడిన తర్వాత అప్పుడు నేను గట్టికి చేయబట్టుకున్నా. అన్నా నీకోసం 8 రోజులు కష్టపడి వచ్చినానన్నా, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడన్నా అని ఇట్లా చెయ్యి గట్టిగా లాక్కొని పెట్టుకున్నా నా దగ్గర. అమ్మా లేదురా తల్లి, లేదు, అక్కడ మీటింగ్ జరుగుతుందిరా, నీకోసమే నీకోసం నా చెల్లి వస్తుందని నేను వచ్చినాను తల్లి, ఇంకొకసారి కలుద్దాంలే, నువ్వు కూర్చో అక్కడ, మళ్ళీ వీలైతే నేను వస్తా, లేదంటే మనం ఇంకొకసారి కలుద్దాంలే అని నా దగ్గర చెప్పినాడన్నా. చెప్పిన తర్వాత సరే అని ఇట్లా బయటకు వస్తే హాల్ లాగా ఉంది, సోఫా దగ్గర కూర్చున్నాం. మేము కూర్చుంటే అక్కడ ఒక బ్రదర్ వచ్చినాడు, అక్కడంతా మంగళగిరికి అంత ఇన్ఛార్జ్ అంట, అన్న వచ్చినాడు. వచ్చి తినబండారాలు స్వీట్లు అవి ఇవి తెచ్చి బాగా ఇన్ని పెట్టినారు మా ముందు. ఇది తీసుకొని వెళ్ళాలంట అన్న చెప్పినారు అన్నారు. మాకు ఇచ్చిన గిఫ్ట్లు, మా పిల్లలకి ఏదో ఆట సామాన్ ఏదో గిఫ్ట్ ఇచ్చినారు బాక్స్, అది నాకు ఇచ్చిన గిఫ్ట్ అన్ని 2 బాక్సులు వేసుకొచ్చి ఇంత పెద్ద ఇవి పెట్టేసినారు బ్యాగ్లు. తర్వాత అమ్మ అన్నగారు సార్ గారు మీకు బట్టలు ఇప్పించని చెప్పినారు అన్న. ఇంకా గుండె అన్నిసార్లు పిండుతారన్న, నిజం చెప్పండి. ఆయన మాట్లాడడమే ఒక వరము. అంటే ర్యాగీ కడితే ఆయన బంధం చూసారా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారన్నా, ఎక్కడ నెగ్గాలో అక్కడ నగ్గుతారన్నా. నా విషయంలో మాత్రం అది నిజంగా 100కి 1000% కరెక్ట్ అయింది. ఎందుకంటే నేను మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా ఆయన పిల్లలకి ఆ చెల్లికి బట్టలు ఇప్పించండి అన్నాడంటే అది ఎంత గొప్ప వరం అన్నా. ఇదిగో ఈ కట్టుకున్న బట్టలు మా అన్నయ్య పెట్టినవే, సార్ పెట్టిందే బట్టలు, అందుకే నేను కావాలని ఇంటర్వ్యూకి ఇది కట్టుకున్నా. ఇది మా అన్న ఫస్ట్ టైం నాకు ర్యాకీ కట్టినప్పుడు నాకు పెట్టిన బట్టలు ఇది. అట్లా అదృష్టము తట్టిందన్న తలుపు. చాలా టైం తర్వాత నాకు అదృష్టం వచ్చింది, కానీ అదృష్టం ఒకేసారి దబ 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 అంటూ వచ్చింది. పేరుకు పేరు వచ్చింది, మర్యాదకి మర్యాద దక్కింది. 3వది నా కష్టాలంతా ఒకసారిగా ఇలా తీసి, ఆ హనుమంతుడు ఇలా తీసి ఇలా కొండను ఎట్లయితే పెట్టినాడో అలా నాకున్న భారాన్ని, కష్టాన్ని, కన్నీళ్ళు అన్ని తీసి పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టేసి
నేనున్నాను. ఓకే, ఇప్పుడు మీరు అంటే చెప్పారు మా ఫ్యామిలీ, నేను ఒక్కరిని, కొడుకైనా నేనే, కూతురైనా నేను ఫ్యామిలీ అని చెప్పేసి. సో మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. ఎంతమంది మీరు, మీ తల్లి గారు ఎంతమంది, మీకు ఎంతమంది సంతానం? అన్న అది వచ్చేసి మేము 4 ఆడబిడ్డలన్న. తల్లి గారికి 4 కూతుర్లు. 4 కూతుర్లు, 2 కొడుకులు. తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు. నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి అయిపోయింది. అక్క చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది. ఆమె భర్తతో సెటిల్ అయిపోయింది. మా నాన్నకు కొంచెము అదేమంటారన్నా ఎదనొప్పి, బ్లడ్ వచ్చేదన్నమాట. మా నాన్నకి ఏమంటే మా అక్క కూతురు అంటే మా పెద్దమ్మ కూతురుని మా కొడుకుకి చేసుకోవాలని మా నాన్నకు ఆశ ఉంది. వాళ్ళది సిరుగుంప. అప్పుడు మా నాన్న కొడుకు మీది గింజలేసి ఇది చేద్దామని మా నాన్న ఏం చేసినాడు, మా అన్న చిన్న వయసు, తిప్పి కొడితే 15 నుంచి 16 ఏళ్ళు ఉంటాయి మా అన్నకు, అంతే చిన్న వయసు. అప్పుడు మా అన్నకి ఏం చేసినారంటే పెళ్లి చేయాలని ఇంకా ఆమెని రెడీ చేసినారు. ఎవరిని? మా అక్క కూతుర్ని, మా పెద్దక్క కూతుర్ని మా అన్నకి. ఆకులు అదేమో ఎంగేజ్మెంట్ చేసినారు, అన్ని చేసినారు. తర్వాత నైట్ పెళ్లి కొడుకుని అంతా చేసేసినారు అన్న. చేసినారు. తెల్లారితే నిబ్బుణం అంటాం కదన్నా మనం, అది తర్వాత వెళ్ళేస్తారు. ఇక తెల్లారితే వెళ్ళిపోతారు గుడి దగ్గరికి వెళ్ళి నైట్ అక్కడ ఉండేసి తెల్లారితే వాళ్ళకి ముహూర్తం, మ్యారేజ్ ముహూర్తం ఉంది. కానీ మా నాన్న ఆ రోజు పొద్దున్నే ఒక 5:30 నుంచి 6 గంటల మధ్యలోనే ప్రాణాలు చనిపోయినాడు. మా అన్నను అక్కడ పెళ్లి కొడుకు చేసినారు, ఇక్కడ శవ. ఇంకొకటి మా ఆ పెద్దమ్మ కొడుకుది, ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయినాడు. ఆయనది ఆ రోజే పెళ్లి, మా నాన్న చనిపోయిన రోజే ఆయనది పెళ్లి. ఆయన పెద్దోడు కాబట్టి వాడి పెళ్లి ఒక రోజు ముందైన తర్వాత మా అన్న పెళ్లి ఒక రోజు తర్వాతనే వేసుకున్నాం. లేదంటే మా అన్నది కూడా ఆ రోజే ముహూర్తం ఉండింది. లేదు 2 పెళ్ళిళ్ళు ఒకసారి చేస్తే ఒక కాపురాలు ఏదో ఒకటి పోతుంది కదా అన్నట్టు మా పెద్దమ్మ కొడుకు ముహూర్తం ఒక రోజు ముందు వేసుకున్నాం, ఒక రోజు మా అన్నది వెనక్కి వేసుకున్నాం. కానీ మా పెద్దమ్మ కొడుకు ముహూర్తం వేసుకున్న తర్వాతే నాన్న ఇక్కడ చనిపోయినాడు. ఇంకా అక్కడ ముహూర్తం కూడా కాలే, 9-10 గంటలకి ముహూర్తం ఉంది. నాన్న పొద్దున 5:30-6 లోపు చనిపోయినాడు. ఇప్పుడు మామూలుగా ఒక 2 కొడుకులు 4 కూతుర్లమ్మ. ఓకే, ఇప్పుడు మామూలుగా అంటే రాజేశ్వరి యాదవ్ అన్నాను, కానీ రాజేశ్వరి యాదవ్ గారు అంటే కాదు, మామూలుగా బండారి రాజేశ్వరి అని చెప్పేసి కూడా అంటారమ్మా. మామూలుగా అంటే ఒకసారి దీని గురించి వివరిస్తారమ్మా? అవునన్నా, దీని గురించి నాకు కూడా చాలా పెద్ద తలపోటు వచ్చేసింది. నేను పుట్టి పెరిగింది ఆదోనిలోనే అన్న. నేనే వేరే మండలంలో వేరే ఊర్లో ఏదో వలసలు వెళ్ళినప్పుడు అక్కడేమో పుట్టి నేను ఇక్కడ రాలే. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే కాయ కష్టం చేసుకొని తింటున్నాను. అది అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. కానీ ఒక విషయం అర్థం కానిది ఏంటంటే అన్న, మా అమ్మ వచ్చేసి బండారి అన్న. మా అమ్మ ఎస్సీలో బండారి. మా అమ్మ. మా నాన్న వచ్చేసి వాళ్ళు గొల్లోళ్ళు అన్న. గొల్లోళ్ళు. ఎందుకు యాదవ్ అంటున్నామంటే మా నాన్న వచ్చేసి గొల్లాయన. మా నాన్న హైదరాబాద్ నుంచి ఆదోనికి వచ్చేస్తారు. మా నాన్న అప్పుడు రిక్షాలు తీసుకొస్తా ఉండే. హైదరాబాద్ నుంచి రిక్షాలు తీసుకొస్తే ఇది కొంతమంది పాత వాళ్ళు అంటే పెద్ద వ్యక్తులు, ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు కలిగిన వ్యక్తులైతే నేను చెప్పిన మాట వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆదోనిలో అప్పారావు అనే ఒక వ్యక్తి ఉన్నారంట అప్పుడు, పెద్ద ఆయన. ఆ అప్పారావు అనే వ్యక్తి మా నాన్న దగ్గర, మా నాన్న ఆయన దగ్గర వచ్చి పనిచేస్తా ఉన్నట. మా నాన్న మంచి వర్క్షాప్, మంచి మెకానిక్ మా నాయన. అక్కడంతా స్పాట్లు రిక్షాలు తీసుకొచ్చి ఆదోనికి ఇక్కడంతా మా నాన్న సెట్ చేసిపోతే దానికి మా నాన్ననే పిలిపించుకుంటున్నట్ట అప్పారావు గారు. అప్పుడు మా నాన్న హైదరాబాద్ నుంచి ఆదోని నుంచి హైదరాబాద్కి ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో మా అమ్మని చూసినాడంట మా నాన్న. చూసేసి మా అమ్మని ఇష్టపడ్డాడు. మా అమ్మని ఇష్టపడిన తర్వాత మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు 3 ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే మా అమ్మకు చెప్పినారంట ఇట్లా అంటే. మా అమ్మ అంత తెలివి లేదన్న, అందరిలాగా స్ట్రాంగ్గా తనకు తానుగా ఆలోచించేంత మైండ్ సెట్ లేదు మా అమ్మకు. అంటే పెద్దల్ని గౌరవిస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది, అంటే అంత మెచ్యూరిటీగా ఆలోచించేంత ఇది లేదు. మన కులం కాదు కదా, మన మతం కాదు కదా అని మా అమ్మ ఏమి ఎదురు చెప్పలే. సరే నన్ను ఇష్టపడి ఒక వ్యక్తి చేసుకుంటాడన్నప్పుడు నేను ఎందుకు కాదనుకున్నాను అన్నట్టుగా మా అమ్మ మీ ఇష్టం అమ్మ అని మా పెద్దమ్మ వాళ్ళతో చెప్పిందంట. మా పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళంతా పోయి మంత్రాలయంలో పెళ్లి చేసుకొని వచ్చినారట. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత పుట్టిన సంతానమే మేము.
ఇప్పుడు మీరే చెప్పండి అన్న, ఇప్పుడు ఒక బిడ్డను పోయి ఎక్కడైనా మనం ఒక పాపను పోయి మన ఇంటికి కోడలుగా చేసుకోవాలంటే ఏ గోత్రాన్ని మనం మాట్లాడి తెచ్చుకుంటామండి? మీరే చెప్పండి ఒకసారి. మామూలుగా తండ్రినే మనం ఎక్కడైనా అనుసరిస్తాము. ఎవరైతే సతీమణి అంటారో తండ్రిలో కలిసిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు మా నాన్న వచ్చేసి గొల్లాయన కాబట్టి, మా అమ్మ వచ్చేసి బండారే కాబట్టి, మా అమ్మ వచ్చేసి మా నాన్న గోత్రంలో కలిసిపోయినట్టే కదా. మా తండ్రికి పుట్టిన బిడ్డలు మేము గొల్లోళ్ళకి సంబంధించిన వాళ్ళమా లేదంటే ఎస్సీలకు సంబంధించిన వాళ్ళమా? ఎందుకంటే నేను ఏ కుల మతాలని కించపరచను. ఎందుకంటే నా దగ్గర అంటే నేను ఇక్కడ ఆదోని నుంచి బెంగళూరుకి వెళ్ళి పనిచేసేటప్పుడు కానీ ఆదోనిలో కానీ మొత్తం నా ఫ్రెండ్స్, నా బంధుమిత్రులు చాలా మంది ఎస్సీలే ఉన్నారు. నాకు కుల మత భేదాలు అస్సలు ఆలోచనే లేదన్నా. నా కులం ఒకటే చెప్తున్నా, నా కులం మానవ కులం అనే చెప్పుకుంటున్నా. వీళ్ళు ఎందుకు దీన్ని అంటే ఇన్ని సంవత్సరాలు లేదు, నువ్వు గొల్లాయనా, నువ్వు యాదవులా లేదంటే మాదికిదా అని ఎవ్వరు నన్ను ఇన్నేళ్ళు అడగలే. ఈ మధ్యన ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువ నడుస్తుంది. ఈమె ఎందుకు యాదవ్ పెట్టుకుంటుంది అంటే, అరే భయ్ మా నాన్న యాదవులు పెట్టుకోకుంటే ఇంకేం పెట్టుకోవాలో చెప్పండి. ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేసండి. మా హస్బెండ్ ఉన్నారు. మా హస్బెండ్ని కూడా నేను మా ఇద్దరు ఇష్టపడి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాను. మా ఆయన వచ్చేసి మరాఠీ, మా ఆయన గోత్రం వచ్చేసి శివాజీ గోత్రం. మళ్ళీ ఇప్పుడు నేను ఒకళ్ళ తల్లి దొద్దు తండ్రి దొద్దు అనుకున్నా నా శివాజీ గోత్రంనే చెప్పుకోవాలి కదా. నేను ఎందుకు ఫాదర్ని అనుకుంటున్నానంటే నేను ఎప్పటికైనా ఆదోని బిడ్డగానే ఫీల్ అవుతున్నా. నేను బెంగళూరుకి వెళ్ళినా ఇంకే ఊరికి వెళ్ళినా నేను ఆదోని బిడ్డగానే ఫీల్ అవుతున్నా, నా తండ్రి బిడ్డగానే ఫీల్ అవుతున్నా. నా తండ్రి పేరే ఈ జన్మకు ఉండాలన్న ఆలోచనతో నేను యాదవులు అని చెప్పుకుంటున్నా. తప్పేముంది? ఫ్యామిలీ గురించి చెప్తారమ్మా, ఓకే. కానీ ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడితే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన 5 నెలలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటారు. అంటే ఎలక్షన్ లో కష్టపడ్డారు, పని చేశారు, గెలిపించారు. అసలు ఏంటి మీ కష్టాలు ఏంటి? అంటే మీ కష్టాలను ఎందుకు ఇక్కడ లోకల్ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళలేదు మీరు? నా కష్టాలు అందరి నాయకులకి తెలుసన్నా, స్పెషల్ గా తీసుకుపోయేది ఏముంది? అందరి నాయకులకి తెలుసు. నిజం ఓపెన్ గా ఒక విషయం చెప్తున్నా. కొంతమందికి నేను చెప్పేది కోపం రావచ్చు. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. నేను చెప్పే మాటలు విని కొంతమందికి కోపం రావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేను వాళ్ళని చూసి రాజకీయాల్లోకి రాలే. నన్ను చూసి ఎవరో కుళ్ళుకుంటారు, ఎవరో తిట్టుకుంటారు, ఎవరో ఈ పిల్ల పొగురు అనుకుంటారు. నాకు అవన్నీ అనవసరం. నేను చూసి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని. ధైర్యం ఉన్న వాళ్ళు పార్టీలోకి రావాలని మా అన్న ఆహ్వానించారు. మా అన్న వీర మహిళ అంటూ మాకు నామకరణం చేశారు కాబట్టి మా అన్నని చూసి మేము వచ్చినాం. మా అధినేత పైన మా ఆదోని నియోజకవర్గంలో మా మల్లప్పన్నని చూసి వచ్చాం. ఇంకెవరో వస్తారని మేము చూసిరా. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో మల్లప్పన్న గారు మాకు అంతే ముఖ్యం. నేను చాలా మీటింగ్లో చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక కన్ను అయితే మల్లప్పన్న గారు ఒక కన్ను అని చెప్పిన. ఇదే స్థాయి, ఇదే స్థానం అంటే 2019లో ఇచ్చిన టికెట్ ఈ 2024లో మల్లప్పన్న గారికి ఇచ్చింటే చిటికేసి చెప్తున్నానన్న ఖచ్చితంగా మల్లప్పన్న గెలిచేవారు, ఖచ్చితంగా గెలిచేవారు, గెలిపించుకునే వాళ్ళం. ఎందుకంటే ప్రజలు కసితో ఉన్నారు. అందుకే ఈరోజు కూటమిలో భాగంగా ఏ నాయకుల్ని నిలబెట్టినా కూడా ఈరోజు గెలిచిన దానికి ఎవరి కష్టం ఏదన్నది నా కష్టం అంటే నా జనసేన నాయకులు కార్యకర్తలు పడిన కష్టం ఏంటంటే నేను కళ్ళారా చూసాను. ఎందుకంటే నేను ఆడబిడ్డనైనా వాళ్ళ సరిగా రాత్రి పగలు పల్లెటూర్లు కానీ టౌన్లు కానీ అన్ని విధాలుగా నేను వాళ్ళ వెనుక జర్నీ చేసి ప్రజల కోసము పార్టీ కోసము కష్టపడి ప్రచారాలు చేసిన. అది పిన్ టు పిన్ నా దగ్గర ఉన్నాయి. నాకు ఆఫర్లు ఇచ్చినారు, నన్ను కాస్త తప్పుకోవాలన్నారు, నీకు ఇన్ని లక్షలు ఇస్తామన్నారు, నీకు ఇది ఏది ఇల్లు లేదు కదా. గత ప్రభుత్వ వైసీపీ నాయకులు మీకు ఆఫర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, బెదిరించారు, భయపెట్టారు, ఫోన్లు చేశారు, అన్ని చేశారు. నేను మీరు చూసినట్టయితే నేను సైకిల్ యాత్రలో చేసే సమయంలో వీడియోలు చేస్తా ఉన్నా. నాకు పబ్లిసిటీ అవసరం లేదు అని చాలా వీడియోలో నేను చెప్పిన. ఎందుకంటే పబ్లిసిటీ చేసుకునేది ఇదేది పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాళ్ళు. నాకు ఆ పిచ్చి లేదు. నేను పార్టీలోకి వచ్చింది నాకు పబ్లిసిటీ వచ్చినా రాకపోయినా ఇంకా నలుగురు బాగుపడితే చాలు అనుకొని రాజకీయాల్లోకి వచ్చినానన్నా. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా,
పబ్లిసిటీ కోసం నేను ఏ రోజు ఆరాట పడలేదు, ఏ రోజు కావాలని కోరుకోలేదు. కానీ నేను అడుక్కోక ముందే 2 తెలుగు రాష్ట్రాలు నన్ను ఈరోజు బ్రహ్మరథం పెడుతున్నారు. రాజేశ్వరి అంటే జనసేన వీర మహిళ కర్నూలు జిల్లాకంతా ఒక నిజాయితీ కలిగిన నాయకురాలుగా, ఒక కష్టజీవిగా నన్ను గుర్తించారు. ఇది నేను కోరుకోలేదే. మేడం మీరు అన్నారు మేడం ఆదోని సంబంధించి మాట్లాడితే 2 విషయాలు మాట్లాడారు. బెదిరించారు, ఆఫర్ చేశారు. ఆఫర్ అంటే ఎలాంటి ఆఫర్, బెదిరింపు అంటే ఎలాంటి బెదిరింపులు? ఒకవేళ పేర్లు చెప్పకుండా కనీసం సంబంధించి ఫిగర్, అమౌంట్ అయినా చెప్పండి మేడం. ఏంది, ఎలాంటి ఆఫర్స్ అంటే? అన్న, ఇది నేను 1.5-2 సంవత్సరాల మధ్యలో ఒక బహిరంగ సభ పెట్టినారు మా మల్లప్పన్న గారు. అది మీ ప్రశ్న మీ జవాబు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టినారన్న. ఆ ప్రోగ్రామ్ లోనూ నేను బహిరంగానే చెప్పిన. ఇప్పుడు మీరు చెప్పినా కూడా నేను హ్యాపీగానే చెప్పేస్తా, ధైర్యంగా చెప్పేస్తా. ముచ్చిపెట్టుకునేది ఆల్రెడీ 2 సంవత్సరాల కిందనే చెప్పిన. ఇప్పుడు చెప్పడానికి 5 లక్షల అమౌంట్ సింగిల్ పేమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ది, నీకు ఇల్లు లేదంట కదా, మేము ఇల్లు అయినా ఇస్తాను, లేదంటే మీరు అడిగితే మీకు ఫ్లాట్ అయినా ఏదైనా కానీ ప్లేస్ కానీ ఇస్తాము అని నాకు ఆఫర్ చేసింది నిజం. నేను దాన్ని కాదనుకున్నది నిజం. వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినది నిజం. ఇది మా జనసేన నేతలకి, కార్యకర్తలకి, మా మల్లప్పన్నకి అందరికీ తెలుసు. తెలవడం ఏంటి, బహిరంగ కూడా నేను ప్రెస్ మీట్ లో చెప్తాను. కానీ పేర్లు చెప్పాను. పేర్లు ఎందుకు చెప్పాను అంటే, డైరెక్ట్ గా ఏ పెద్ద నాయకులు వచ్చి ఇది చేయి ఇది చేయని మాకు అడగరు. అంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు, ఇప్పుడే వాళ్ళు పాపం ఏమంటారు చూడు, సచిన్ పాపం అలా ఒకటైంది. ఒకసారి సింగిల్ గా నేను వెళ్ళొస్తా ఉన్నా ఎక్కడికి, ఏదో పని మీద రిలయన్స్ దగ్గర నుంచి వస్తుంటే ఇక్కడ చూసుకుంటే మీరు పార్క్ ఒకటి ఉంది, ఇక్కడ పార్క్ ఉంది. మా ఇంటికి వస్తే అట్లా ఉంది. నేను ఇలాగ డ్రెస్ మీద వస్తున్నా, ఇలాగే సాయంత్రం వచ్చేసి 8, 8:15, 8:10 అట్లా ఆ మధ్య టైం ఉంటుంది. ఇక్కడ మెకానిక్ షెడ్ ఉంది, అక్కడ ఆ సైడ్ వస్తున్నా. నేను ఇలా వస్తా ఉంటే ఇలా నా చున్నీ, అంటే వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు, నా చున్నీ లాగేస్తున్నారు. నాకు ఇంకా కోపం వచ్చింది. నేను ఎవరినైనా తాట తీసేలాగే మాట్లాడతా. అన్నా గిన్నా అన్నాను. నాది తప్పుంటే మోకాల మీద కూర్చొని క్షమాపణ అడుగుతా. రాజేశ్వరి ఏ దాంట్లోనైనా సరే క్లీన్ గా ఉంటుంది. నాది తప్పు ఉంటే మోకాల మీద కూర్చొని కూడా క్షమాపణ కోరుతా. నాది తప్పు లేకపోతే వాడు ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడైనా సరే, రవిడి అయినా సరే, గూండా అయినా సరే తాట తీసేలాగే నేను మాట్లాడతాను. ఇది నాకు రాజకీయాల్లో రాకముందు నుంచే నా ధైర్యం నా వెంట ఉంది. నా ధైర్యం ఎలాంటిదో ఈ యాత్ర చూసే మీకు అర్థమవుతుంది. నేను ఒక మాటలో చెప్పాలంటే, ఫస్ట్ ధైర్యం పుట్టిన తర్వాత రాజేశ్వరి పుట్టింది. ఇది నేను సచ్చేంత వరకు నా ధైర్యాన్ని నా నుంచి ఎవడు తీసుకోలేదు. అట్లా లాగేసేసరికి నీ అబ్బా అనేసినావు, నీ అబ్బా కొడక అనేసరికి అన్నప్పుడు వాళ్ళకి కూడా కోపం వస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పు కదన్నా. ఒక ఆడబిడ్డ మీద చున్నీ తీసినప్పుడు కోపం వస్తుంది కదా. నీ అబ్బా కొడక అన్న, అట్లా వచ్చి కొడక అంటావు అన్నట్టుగా ఈ చెయ్యి చూసుకుంటారా మీరు? ఈ చెయ్యి చూస్తే, ఈ ఫింగర్ ఇలా చూస్తే, ఇలా 2 ఇలా వంపేసిన చెయ్యి. నీ అబ్బాని ఇలా ఏళ్ళు చూపించిన కదా, ఈ చెయ్యి ఇలా వంపేసిన. వాళ్ళు పరాయి వాళ్ళు కాదు చెప్పడానికి. ఎలక్షన్ మూమెంట్ 2 ఏళ్ళ కింద. అంటే నేను గత 4 సంవత్సరాలు వైసీపీ గెలిచినప్పటి నుంచి నేను వాయిస్ ఇస్తూనే ఉన్నా. మీరు చూసుకున్నట్లయితే 4 సంవత్సరాల వీడియోలు మీరు చూస్తే ఎప్పటికప్పుడు వైసీపీకి వాయిస్ ఇవ్వడం కానీ అన్ని విధాలుగా నేను యాక్టివ్గా ఉన్నా. నా యాక్టివ్ మెచ్చి మా పార్టీలోకి రండి అని వైసీపీ వాళ్ళు పిలిచిన వాళ్ళు ఉన్నారు, ఆఫర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, బెదిరించిన వాళ్ళు ఉన్నారు, భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చర్చనీయాంశం ఏంటంటే, ఆర్ట్స్ కాలేజ్ పోలింగ్ జరిగే క్రమంలో ఒక నాయకులు మిమ్మల్ని అంటే ప్రలోభకు గురి పెట్టి, అంటే సమ్ అమౌంట్ మీకు ఇస్తాము, నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడారు. దానికి ప్రూఫ్ సహా రికార్డింగ్ సైతం రాజేశ్వరి గారితో ఉన్నారు. ఈ రికార్డింగ్ సైతం ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా విన్నారు. అయినా మీ కష్టాన్ని ఆయన గుర్తించి ప్రతిఫలం ఇవ్వటం లేదని కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు ఏంటి ఆ రిగ్గింగ్ జరగడం, ఆ వీడియోని పెట్టడం, ఏంటి విషయం ఇంతకు? అది నిజమే అన్న. వాస్తవానికి అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు. కానీ అది అబద్ధం కాదు, నిజం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మనం చేసిందేం తప్పు లేదు, మనం నిజాయితీగా పోరాడాము. అక్కడ తప్పేముందో నాకు ఆఫర్ చేసినారు.
అంటే పోలింగ్ బూత్ నుండి బయటికి వెళ్ళిపోని చెప్పేసి కాస్త నా టిఫిన్ చేయడానికి వెళ్ళాక, కొంచెం టీ తాగడానికి వెళ్ళాక, మీరేమైనా మీకు నిలబడి నాయకుడు ఏమైనా లోకల్ నాయకుడా, అన్లోకల్ నాయకుడే కదా, ఆయనని మన తెలంగాణలో బరెలెక్కలాగా ఈడ్ చేసేసినాడు, ఆయన ఎక్కడ గెలుస్తాడు ఇట్లా అన్నారు, కించపరిచి మాట్లాడినారు. వాళ్ళ మాటలు నాతో రికార్డింగ్ కూడా ఉంది, అది అందరికి వినిపించడం జరిగింది. ఉన్నాయి కొన్ని సంథింగ్ ఉన్నాయి. అన్ని రాజేశ్వరి దగ్గర వస్తే అన్ని డీటెయిల్ గా నిజాలే దొరుకుతాయి, కానీ అబద్ధాలు అంటూ ఏమి దొరుకుతాయి. ఇప్పుడు రాజకీయం మాట్లాడితే మనం అంటే రాదంలో అంటే ఒక కూటమి, మీరు అన్నట్టు కూటమి గెలిచింది ఓకే, బట్ అయినా నేడు జనసేన నాయకులు అయితేనేమి మిగతా పార్టీ నాయకులు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఈ పరిణామాన్ని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అభిప్రాయం అంటే నిజంగా అన్నయ్య వాళ్ళు చాలా కష్టపడ్డారన్న, చాలా కష్టపడ్డారు. కానీ కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగలేదు. కొంతమందికి అంటే జనసేన నాయకులకు న్యాయం జరిగింది మేడం. కొంతమందికి చిన్న పదవులు, అదే ఏదైనా స్టోర్ కావచ్చు, స్కూల్ కావచ్చు, విటమిన్స్ ఇలా ఇచ్చినారు. కానీ అసంతృప్తితో చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, కూటమి కాబట్టి మనం సర్దుకుపోవాలి. ఎందుకంటే కూటమి అంటే 3 పార్టీ నాయకులు ఇప్పుడు కలిసిగా ఉండాలి. ఇప్పుడు ఏది పనుల్లో కానీ, ఏదైనా రాజకీయ పరంగా కానీ, ప్రచారం పరంగా కానీ ఇప్పుడు ముగ్గురు వీడుకోలుగా ఉండాలి. ఇప్పుడు ఉన్నదంతా మనకే ఇచ్చేయండి అంటే వాళ్ళ పార్టీ నాయకులు కానీ, టీడీపీ కూడా మన ఆదరణలో మంచి బలమైన పార్టీ, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది ఇవ్వాలి. అలాగే ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నారు కదా, దాంట్లో కూడా అప్పుడు లేరులే ప్రజెంట్. ఇప్పుడు బీజేపీలో కూడా చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు, బీజేపీ కూడా బలోపేతం చేసుకుంటున్నారు కదా. నాయకులకు కూడా కొంచెం అన్ని విధాలుగా సహకరించాలి, వాళ్ళకి కొంచెం అన్ని విధాలుగా ఏదో ఒక పని ఇవ్వాలి కదా. అన్ని జనసేనకే కావాలన్నా తప్పే, అలానే జనసేన వాళ్ళని కూడా పక్కన పెట్టేయడం కూడా తప్పే. జనసేన పార్టీ కష్టపడినంతగా, ఎందుకంటే కళ్ళతో చూశాను, అది వాస్తవం. ఎక్కడ కూడా ఒకరి దగ్గర 1 రూపాయి తీసుకునేది లేదు. మా నాయకులు కార్యకర్తలు ఒకరి దగ్గర ఒకరి గురించి తప్పుగా మాట్లాడింది లేదు. ఎందుకంటే మా నాయకుడు మల్లప్పను మాకు అంత నిజాయితీ నేర్పించినారు. ఇప్పుడు నేను ఒక మాటలో చెప్పాలంటే, మల్లప్పన్నకి టికెట్ ఇచ్చింటే ఖచ్చితంగా గెలిచేవారని నేను ఇందాకే చెప్పాను. కానీ ఖచ్చితంగా మల్లప్పన్న గారికి టికెట్ వచ్చింటే రాజేశ్వరమ్మ సైకిల్ యాత్ర చేసేదే కాదు. ఓకే ఓకే ఇప్పుడు మామూలుగా ఏం చెప్పండి, మీ అబ్బాయిలు చెప్పారు, మీ హస్బెండ్ లవ్ మ్యారేజ్ అన్నారు, ఈ విషయాన్ని ఒకసారి వెల్లడిస్తారు అంటే ఒకసారి వివరిస్తారు మేడం. మీ హస్బెండ్ ఉన్నారా మేడం ఇక్కడే ప్రెసెంట్? అంటే నేను అడగలేదు తెలియదు కానీ అడుగుతున్నా, బట్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మేడం. నెక్స్ట్ మేడం, ఆదోని జనసేనలో సంబంధించి రాజేశ్వరి గారిని పక్క పార్టీలో ఆయనకు విరోధులు ఉంటారు, కానీ జనసేనలోనే ఉన్నారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు మేడం ఈ చర్చ? జనసేనలో నాకు విరోధులు ఉంటారంటే వాళ్ళు పక్కా జన సైనికులు కాదని అర్థం. ఏదో టైం పాస్ మా పార్టీ కండువా వేసుకుంటారు, లేదంటే ఊరికే టైం పాస్ వచ్చింటారే. కానీ నిజంగా మల్లప్పన్న గారి ఏమంటారు సేవకులు, అదే మల్లప్పన్న గారి యొక్క అదేమంటారు అన్న అభిమానులైన, మల్లప్పన్న గారిని అభిమానించే ప్రతి ఒక్క జన సైనికుడు రాజేశ్వరమ్మ గారిని అభిమానిస్తూనే ఉన్నారు. కొంతమంది మీరు అన్నట్టు నిజమే, వాస్తవమే ఉన్నారు, బట్ వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేనంటూ అందరినీ నా సహోదరులుగానే భావిస్తాను. ఎప్పటికీ వాళ్ళు నా మీద కోప్పడకపోయినా, నన్ను బాగా చూసుకున్నా చూడకపోయినా, నేనంటూ వాళ్ళకి ఎప్పుడూ ఒక చెల్లిగా, ఒక సిస్టర్ గానే నేను వాళ్ళకు క్లోజ్ గా ఉంటాను. నేను ఒకటే చెప్తున్నా, ఒక మాటలో చెప్పాలంటే మనము వచ్చేది ఇది అద్దె ఇల్లు, రావడం నిజమే, పోవడం నిజమే, సాగు నిజమే, పుట్టుక నిజమే. ఈ సాగు పుట్టుకల మధ్య 4 రోజులు మనకు ఉంటుంది. ఈ 4 రోజులతో నలుగురితో హ్యాపీగా ఉందాం, తప్పేముంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, ఈ రోజు రాజేశ్వరి అయిపోయింది, రాజేశ్వరికి ఏదైనా పదవి వస్తే ఆ పదవిని తీసుకొని నేను ఏం చేస్తాను? ఆ పదవి నుంచి వచ్చేది ఏముంది? ఆ పదవిలో పవర్ ఉపయోగించి ఒక నలుగురికి సహాయం చేసేకే ప్రయత్నిస్తానే తప్పితే నేనంటూ ఏమి చేసుకోనాను. నాకు కావాల్సింది ఒకటే చూడన్నా, నా కష్టానికి తగ్గట్టుగా నేను కూలీనే అడుగుతున్నా. నేను ఏ పార్టీలో ఏ పని చేసినా, ఏ పార్టీ కాదు జనసేన పార్టీ తప్ప ఏ పార్టీలో పనిచేయను. కూటమి కాబట్టి ఈ కూటమికి పనిచేసినాను. నా జనసేన పార్టీలో నాకు ఏ పదవి కూడా నేను ఆశించలేదు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక పోస్ట్ ఇచ్చి నాకు పని చేయండి అంటే ఆ పనికి కూలీ అడుగుతానే తప్పితే ఆ పదవి అడ్డం పెట్టుకొని రాజభోగాలు అనుభవించాను.
రాజేశ్వరి ఈ రోజు ఎలా ఉందో ఆ రోజు అలా ఉంటుంది. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. కాకపోతే రాజేశ్వరి కోరిక ఏంటంటే నాని నమ్ముకున్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి. వాళ్ళకి అదే ఏమంటారు చూడు, మాన ప్రాణాలని ఇది చేయడానికి మనిషికి కావాల్సిందేమి అన్నము, గుడ్డ, ఒక గూడు, ఇది ఉంటే చాలన్న. నాకు ఇంకా రిచ్గా లక్షలు కోట్లు బంగ్లాలు బిల్డింగ్లు కట్టించుకున్నాలని ఆశ లేదు. నాకు పూరి గుడిసైనా గంజి దాక్కొని ఉండిపోతా. మాన మర్యాదలు రాజేశ్వరికి ముఖ్యం. చివరికి 2 ఉన్నాయి మేడం. ఒకటి, మీరు మామూలు వినతి పత్రం ఇచ్చారన్నారు, అంటే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అంటే జనసేన వీర మహిళలకు సంబంధించిన సమస్యలు. ఆ సమస్యలు ఏమిటి ఇంతకు ఏం రెఫరెండం రూపంగా ఇచ్చారు? అంటే పార్టీ కోసము ప్రాణాలు పెట్టి కష్టపడి పనిచేసే వాళ్ళని గుర్తించాలన్నా గుర్తించాలి. గుర్తింపు లేదు. కొంచెం వెనక ఇలా నెట్టినప్పుడు వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది. అంటే జనసేన పార్టీ కార్యాలయంలో మీ పిల్లలు కూడా సాంగ్స్ పాడారమ్మా. అసలు ఏంటి, మీ పిల్లలకు మీరేనా స్ఫూర్తితో ఇది చేశారా ఏంటి, ఒకసారి చెప్తారమ్మా? అంటే గతంలో నేను సాంగ్స్ రాసేదాన్ని, నా సొంతంగా సాంగ్స్ రాసేదాన్ని. చాలా వరకు యూట్యూబ్లో వదిలాను. చాలా అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు అంతా సాంగ్స్ రాసేదాన్ని. కొన్ని సందర్భంలో సాంగ్స్ కూడా నేను ఇలా చేసుకున్నాము. నా సాంగ్స్ చాలా ఉన్నాయి, కానీ అది బయట పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను సాంగ్స్ రాసి ఇవ్వడం వరకే నా పాత్ర. వాళ్ళు దానికి తగ్గట్టుగా అమౌంట్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా అది ఇప్పుడు మాట్లాడే కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాస్తుంటారు మామూలుగా జనసేన పార్టీకి? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అన్న గారిని చూసినప్పటి నుంచే పాటలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే నేను ఆటోమేటిక్ గా మా ఫాదర్ అయితే నా వాయిస్ బాగుంది అని చిన్నప్పటి నుంచి సినిమాలో పాటలు పాడించుకునేవాడు. ₹10 ఇచ్చేవాడు. అలా నాకు దానిపైన పట్టు పెరిగింది అన్నమాట. అట్లా వచ్చి ఇంకా అది కంటిన్యూగా అయింది. అది నా ఓన్ గా నేను రాసుకోవడం. ఏదైనా ఇప్పుడు నా కళ్ళ ముందు ఏదైనా జరిగింది అనుకో, ఇప్పుడు మొన్ననే అన్నను కలిసి వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఒక సాంగ్ వచ్చేసింది. ఇలా వస్తూనే ఉంటాయి. అది నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టమేమో. మన మల్లప్పన్న గారి పైన కూడా ఒకసారి బర్త్డే వచ్చింది. ఆయన పేరైనా కూడా ఒక సాంగ్ పాడినా. ఇట్లా పవన్ అన్న పైన అంటే ఓ అబ్బా ఇన్ని ఉన్నాయి. అంటే అంత ఫుల్గా ఉండదు. ఆయన చేసిన ఒక కార్యక్రమాలకి సంబంధించి ఆయన ప్రజల పక్షాన చూపిస్తున్న ఆప్యాయత, అనురాగం చూసి, ఆయన ప్రజల కోసం పడుతున్న కష్టాన్ని చూసి, ఇవన్నీ చూసి ఆ పాటలు అట్లా వస్తాయి. అవేం మనమేమి సృష్టించుకోము. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకు అలా మెయిన్ లో వచ్చేస్తుంది. అది ఇట్లా సడన్గా నిజంగా నేను సడన్గా సడన్గా అడిగితే ఎట్లన్నా కొంచెం. అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్న గారు వచ్చిన తర్వాత ఇక్కడ కౌలు రైతులకి ₹1,00,000 చెక్లు ఇస్తారు కదా, ఆ సిచ్యువేషన్ కి సంబంధించి ఒక సాంగ్ నాకు నేనే అనుకున్నాను. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే, మేము దీనికి వెళ్ళినాము, ఇది సిరివెన్నెల అన్న నంద్యాల అక్కడ విలేజ్, అది సిరివెన్నెల అని ఒక ఊరు, అది గ్రామం. అక్కడ వెళ్ళినప్పుడు అన్న అందరికి చెక్లు ఇస్తా ఉంటే మేము కళ్ళారా చూసినాం కదా. ఆ చెక్లు ఇచ్చినప్పుడు దాని చెక్లు ఇవ్వక ముందే ఒక 2-3 ఇళ్ళకి ఏమో వెళ్ళినాడు అన్న. మేమంతా క్యాచ్ చేయలేదు. ఒక ఇల్లు మాత్రం క్యాచ్ చేసినాం. అన్న వెనక బండి మీద వెళ్తున్నాం మా బ్రదర్ నేను. అప్పుడు ఆ ఇంట్లో వెళ్ళి అన్న మాట్లాడి చెక్ ఇచ్చినప్పుడు అప్పుడే ఒక సాంగ్ వచ్చేసింది. ఎందుకంటే రైతులకు సంబంధించింది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గారు అలా హైవే మీద వెళ్తా ఉంటేనే నాకు అప్పుడు అనిపించింది. ఏమనిపించిందంటే జనాలు, కేకలు, ఈలలు, గోలలు, ఆ జెండాలు, ఆ రెపరెప జెండాలు, పవన్ కళ్యాణ్ ఒక ఆదరణ, అభిమానం, ఆ చెక్కు అందుకున్న వాళ్ళు ఒక సంతోషం, అవన్నీ చూసి ఒక సాంగ్ పాడేసిన. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే, వచ్చే జనసేన జెండా వచ్చే, తెచ్చే ప్రతి ఇంటికి పండగ తెచ్చే, చిందయ్యారో రన్న చిందయ్యారో, పవనన్న వచ్చే నువ్వు చిందయ్యారో అనన్న, చిందయ్యారో రైతు చిందయ్యారో, నీ కష్టాలన్నీ తీరే చిందయ్యారో, వచ్చే జనసేన జెండా వచ్చే, తెచ్చే ప్రతి ఇంటికి పండగ తెచ్చే, న్యాయం వాడే, ధర్మం వాడే, మంచి వాడే, మనసున్నవాడే,
నీతి వాడే నిజము వాడే సైన్యం వాడే సైనికుడు అతడే దండం పెట్టి అడిగామంటే దైవమైన దిగి రాలేదు అడగక ముందే మన కోసం వచ్చే నాయకుడు చిందయ్యారో రన్న చిందయ్యారో పవనన్న వచ్చే నువ్వు చిందయ్యారో అరన్న చిందయ్యారో రైతు చిందయ్యారో నీ కష్టాలన్నీ తీరు చిందయ్యారో. సూపర్. ఇది రైతులకి చెక్లు ఇచ్చినప్పుడు నాకు అప్పటికప్పుడుగా వచ్చిన పాట. తర్వాత వచ్చేసి నేను ఓన్గా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా నాకు అప్పుడు ఏం తెలియదు, ఫస్ట్ టైం నేను కొండారెడ్డి బురుజు దగ్గర కర్నూలులో చూసిన. అది రాయలసీమ కదా, రాయలసీమ అంటే అంతకన్నా అది పక్క రాయలసీమ కదా. అప్పుడు ఏమనుకున్నా, అప్పుడే అంటే జస్ట్ ఇంకా అక్కడ నేను నిలబడిన ఒక సైడు, నేను ఎవరికి కనపడినా ఎవరో తెలీదు, కానీ ఆయన అక్కడ పైనుంచి స్టేజ్ మీద చూసి అప్పటికప్పుడే రాయలసీమ గడ్డ మీద అడిగెట్టెర్రా పులి బిడ్డ ఏహే రాయలసీమ గడ్డ మీద ఎగరేసే జనసేన మా జెండా ఏడండన కరడనారే నడిచొచ్చే దేవుడి చూడే ఏడండన కరడనారే కష్టాలు తీర్చేవాడే మా కన్నీరు తుడిచేవాడే మా కోసం వచ్చిన వాడే మాలో ఒకరైపోయాడే రాయలసీమ గడ్డ మీద అడుగెట్టేరా పులి బిడ్డ ఏహే రాయలసీమ గడ్డ మీద ఎగరేసే జనసేన మా జెండా ఆడినోని చూసాము పాడినోని చూసాము నవ్వేవాన్ని చూసాము ఏడ్చేవాన్ని చూసాము వేటాడే సింహాన్ని చూసారా రామా పవనన్న వస్తున్నాడు చూడరా అవినీతి పైన ఉక్కు పాదం మోపి అడుగడుగు నా వేట మొదలెట్టేనురా. ఇది ఎందుకంటే అన్న ఆ సిచ్యువేషన్ లో ఇది గోకులలో సీత సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమా అప్పుడు తీసుకున్నాను, ఎందుకంటే ఆడినోడు పాడినోడు అంటే సినిమా రంగంలో ఆయన ఆడినాడు పాడినాడు ఏడిచినాడు కూడా అన్ని చేసినాడు. కానీ రాజకీయంలోకి వచ్చేసరికి తాట తీసి సింహంలో గర్జించారు అన్నదానికి ఈ విధంగా సాంగ్ కట్టుకుంది. అంటే ఫస్ట్ టైం అన్నం చూసినప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను పాడిన పాట. అక్కడక్కడే అంటే రాజేశ్వరి గారి అంటే రాజకీయంగా ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రాజకీయం కొన్ని లక్ష్యాలు పెట్టుకుని రాజకీయ ఫీల్డ్ లోకి దిగుతారు. అలాగే రాజేశ్వరి గారికి కూడా ఏదైనా ఒక లక్ష్యం ఉందా, లేక ఓన్లీ ప్రజాసేవనే లక్ష్యమా? అన్నా నాకు ప్రజాసేవ చెయ్యాలి అన్న ఆశ తప్పన దండిగా ఉందన్న, చాలా ఉంది. నాకు చిన్న వయసు నుంచే ఉంది. ఏదైనా నా దగ్గర ఉన్నా ఏదైనా కొంచెం అట్లా ఉంది, కానీ ఇచ్చే శక్తి మనతో లేదు. మనసు అయితే ఉందన్న, ఇచ్చే శక్తి లేదు. నేను ప్రపంచానికి మొత్తం ఒకటే చెప్తున్నా, జనసేన నాయకురాలు కాదులే, ఒక ఆదోని ఆడబిడ్డగా, తర్వాత జనసేన పార్టీలో ఒక కార్యకర్తగా, ఈ మధ్య కాలంలోనే జనసేన వీర మహిళగా పేరు వచ్చిన నాకు నా మనస్సాక్షిగా చెప్తున్నా, రాజకీయాల్లో పదవుల కోసం నేను రాలేదు. ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయాల నుంచి నేను తప్పుకోవచ్చు, కానీ తప్పుకోను. నేను ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకోవాలి? నన్ను మా అన్న పిలిచాడు, ఆయన కోసం పనిచేస్తా. ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం పనిచేస్తా. అది ఆదోనే కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకెవరు ఎక్కడ పోయినా పార్టీ అనేది ఒక జనసేన నాయకుడిది, పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీ కోసం పనిచేస్తా. ఇక్కడ ఆదోనిలో ఆయన పదవి కోసం ఆశిస్తుంది, పదవి కోసము ఏదైనా చేస్తుందంటే ఆ పదవులు, ఆ రాజకీయ పదవులు శాశ్వతం కావు. నేను నా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను, దాన్ని నమ్ముకుంటాను, దాన్ని కష్టపడి నా బిడ్డల్ని సాక్కుంటాను. అంతవరకు నాన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టింటి నుంచి పుట్టింటికి వెళ్ళితే ఆ అన్న నా చెల్లికి ఇల్లు లేదని ఒక గూడు కట్టిస్తా అన్నాడు. అది రాజకీయ పరంగా కాదు, నేను ర్యాకీ కట్టాను, అన్నాను పలకరించాను కాబట్టి అది నా పవన్ కళ్యాణ్ అన్న గారికి నాకి మాత్రమే. దీన్ని రాజకీయ పరంగా ఎవరు చేయొద్దని. ఒక చెల్లికి ఇల్లు లేదన్నాడు కాబట్టి నా అన్న ఇల్లు కట్టిస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ది వచ్చేసి నా బిడ్డలు తనకి మేనగోడలు మేనల్లుడు కాబట్టి నా బిడ్డల్ని చదివిస్తా అన్నాడు.
అది అంటే ఇది మా యొక్క అన్న చెల్లి యొక్క అనుబంధం లాగా మాకు హెల్ప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, అంతవరకే. నెక్స్ట్ రాజకీయ పరంగా నాకు ఏదైనా పదవి కావాలా, ఆ పదవిని తీసుకొని నేను ఏదో చేస్తాను, ఏదో కూతురుమా అని నేను అనుకోను. నాకు పదవులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. పదవులు ఇస్తే, ఏదైనా ఒకటి పదవి ఇస్తే ఆ పదవి ద్వారా నేను నలుగురికి సేవ చేస్తానే తప్పితే ఆ పదవి నుంచి నేను రాజభోగాలు అనుభవించాను. నాకు పదవి కావాలని ఎవరి దగ్గర పోయి ప్రాధేయపడను. కానీ ఉపాధి ఇవ్వాల్సిన బాధ్యత నాయకులకు ఉంది, ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించలేకుండా ఇలాగే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే ఏముంది, మరొకసారి సైకిల్ ఎక్కేదే. సీరియస్, ఇది కామెడీ కాదు, మరొకసారి సైకిల్ ఎక్కేదే. ఓకే అమ్మ, ఇప్పుడు సైకిల్ చివరిగా మీరు సైకిల్ యాత్ర మాధవ్ నుండి మంగళగిరికి చేశారు. ఈ సైకిల్ యాత్రని కూడా అంటే వెనకుండి ఒక నాయకుడు లేకుంటే కొంతమంది నాయకులు నడిపించారని కూడా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవంగా మీకు సపోర్ట్ ఉన్నారమ్మా? నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయన్నా. అక్కడ బ్యానర్ వేసినాం కదా, నా బర్త్డే రోజున బ్యానర్ పడింది 1 డే ముందే. అప్పుడు చాలా మంది కాల్ చేసినారు, ఇలాగే అక్క హ్యాపీ బర్త్డే అక్క, మీరు వెళ్ళొచ్చారు, సార్ని కలిశారు, మీ అదృష్టం. కానీ ఎవరో ఇలా చేస్తే సంథింగ్, వాళ్ళు కూడా పేర్లు చెప్పడం లేదు. అది ఎవరు అంటే లేదక్క, నాకు ఒకసారి ఇదయ్యి, ఏంది ఎవరు చెప్పినారు మీకు, ఏమైనా మల్లప్ప అని చెప్పినా, అమ్మా అంత పెద్ద ఆయనతో మేము ఆడ మాట్లాడేక అవుతుంది, మల్లప్పన్న గురించి కాదు, ఎవరో మిమ్మల్ని మీ దాంట్లోనే ఎవరో మిమ్మల్ని నడిపారంట కదా, వెనకుండి అన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేసినారంట కదా, ఎక్కడికెక్కడ నీకు అన్ని విధాలుగా సమకూర్చారంట కదా, మీరు వెళ్ళేలోపు ఇంకొక ఊరు జనాల్ని రెడీ చేశారంట కదా అని చెప్తున్నారు. బట్ నేను చెప్తున్నా, ఈ మీడియా ముఖాంతంగా చెప్తున్నా, ఏ నాయకుడు కానీ, ఏ నార్మల్ వ్యక్తి కానీ, ఏ కార్యకర్త కానీ నా సైకిల్ యాత్రలో భాగస్వాములు కాలేదు. నా మనస్సాక్షికి తెలుసు. ఓకే, నేను వెళ్ళాను కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాను, అది వాస్తవమే, ఒప్పుకుంటాను. ఎందుకంటే అది నిజం కాబట్టి చేసిన. నేను కర్నూలు వరకే నన్ను దాచుకొని వెళ్ళిన. ఎందుకంటే ఇక్కడే ఎక్కడైనా ఎమ్నూరులో కోడుమూరులో చూసేస్తే ఆపేసి వెనక్కి లాగేస్తారేమో అని భయపడి నేను జెండాలు కట్టలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ కర్నూలులోనా నేను జెండాలు ధైర్యంగా కట్టుకున్నా, వెళ్ళిన వీడియో కూడా సెల్ఫీ తీసుకున్నా, వదిలినాను. అది ఇదైపోయింది. కానీ సరే అబ్బా, నన్ను వెనక నుంచి పంపించిన వాళ్ళు ఏ ఊరికి ఫస్ట్ పంపించినారో, ఏ నాయకుని కాల్ చేసి రాజేశ్వరం ఇలా వస్తుంది ఆమెను చూసుకో అన్నారో, ఒక చిన్న వాళ్ళ కాల్ నెంబర్ ఉంటే అన్నా చెప్పమనండి. ఇప్పుడు నన్ను ఎక్కడెక్కడైతే నన్ను పాస్ చేస్తామని చెప్పుకుంటున్నారు కదా గొప్పలు, ఎందుకు వెనక నుంచి ఇలాంటి ప్రచారాలు చేసుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. అలా నన్ను సేఫ్గా తీసుకోపోయి ప్రతి ఒక్కరి చేతుల్లో నన్ను పెట్టి నన్ను కాపాడినారు అని ఆధ్వర్యంలో కొంతమంది చెప్పుకుంటున్నారు. సరే, అలా చెప్పుకునే వాళ్ళకి నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను. నన్ను పంపించి నన్ను బాగా చూసుకో అన్న వ్యక్తులకి వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉంటే నాకు ఒకసారి ఇవ్వండి. అక్క, మేము పలానా ఊరు వ్యక్తికి ఫోన్ చేసాము, నువ్వు వస్తున్నావు చెప్పాము అని వాళ్ళకి మేమే ఇలా కలిపాము, ఇలా చేసామని, మీకు నిజంగా మీరు నన్ను కాపాడుకొని మీరు నా వెనక ఉండి నన్ను నడిపించింటే వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను అప్పుడు ఒప్పుకుంటా. మీకు మీరు ఎందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు నేను క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చాను. సరే, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగింది, ఎగ్జాంపుల్ అలా కాకూడదు. ఎగ్జాంపుల్ కాలాలు బాగలేవు కదా, ఇప్పుడు కాలాలు అసలే బాగలేవు, రోజులు వింటున్నాము. అకస్మాత్ అబ్బా, ఇప్పుడు ఎవ్వరు నా దగ్గర ఎంతమంది నాయకులు ఏ నియోజకవర్గంలో వచ్చినా కూడా 1.5 కిలోమీటర్లు లేదా అబ్బా అంటే 2 కిలోమీటర్లు నాకు సంజీవన్ తెలిపి వదిలేసి వెళ్ళేవారు. మిగిలిందంతా ఇంక నేను ఒకటే వెళ్ళాను కదా. మిగిలింది కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, శ్రేణులు వస్తాయి, తర్వాత హైవే వస్తుంది, అన్నీ వస్తాయి. మళ్ళీ ఆ సమయంలో ఏదో జరగరానిది యాక్సిడెంటే కావచ్చు, లేదా ఇంకో సంథింగ్ ఏదైనా అయ్యిండొచ్చు. అప్పుడు మీరు ఒప్పుకునేవారా? అక్కను మేమే పంపించాము, అయ్యో ఇట్లా తిరిగేసి వచ్చిందే, ఇట్లా అక్క జీవితం నాశనమై వచ్చిందే, అక్క ఇలా ప్రాణాలు పోగొట్టుకొచ్చిందే అని మీరు ఒప్పుకునేవారా? లేదు కదా. మరి ఇప్పుడు నేను విజయాన్ని సాధించుకొచ్చాను, గర్వపడండి. మా సిస్టరు, మా చెల్లి, మా అక్క, మా జనసేన పార్టీలో ఒక కార్యకర్త, ఒక నాయకురాలు ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నగారిని వెళ్ళి కలిసి వచ్చింది. ఆమె కళ్ళతో మేము చూసాం అన్నని, ఆమె మాట ద్వారా మేము మాట్లాడాం అన్నతోనా, ఇలా గర్వంగా చెప్పుకోండి, పర్వాలేదు. నేను చూసే ఒకటి, మీరు చూసే ఒకటే. నా వాళ్ళు మిమ్మల్ని అంతా అనుకున్నప్పుడు మీరు నా వాళ్ళే, నేను మీ సిస్టర్. అలాంటప్పుడు అది వదిలేసి అక్కని నేను వెనక నుంచి పంపించాను, అక్కను ముందుకు అన్నాను, నేను వెనక నుంచి పంపించాను అనేది తప్పు కదా.
తప్పు కదా. ఇలాంటి అబద్ధాలు ప్రచారాలు చేయకండి. నన్ను వెనక నుంచి పంపించిన వ్యక్తులు ఇద్దరు. ఒకటి నా ఆత్మవిశ్వాసం, రెండోది నేను నమ్మిన రణమండల ఆంజనేయుల స్వామి. ఈ ఇద్దరు తప్పితే నన్ను పంపించిన వాళ్ళు ఎవరు లేరు. నాకు అన్ని విధాలుగా సహాయం అందించిన వాళ్ళు ఎవరు అన్నా, నాను కలిసిన ప్రతి మనిషిలోన భగవంతుని చూసుకున్నానన్న. ఎందుకంటే ఒక్క పళ్ళు కూడా పోకోకుండా ఒక తప్పు మాట కూడా మాట్లాడలేదన్న. ఏ బ్రదర్ కానీ ఏ సిస్టర్ కానీ అహంకారం కానీ కోపం కానీ ఇట్లా ఏం మాట్లాడలేదు. నన్ను ఎంత అభిమానం, ఎంత వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూసుకున్నాను. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ ఇంటి బిడ్డలా చూసుకొని మీడియా వాళ్ళు పిలిపించి నాకు సన్మానాలు చేసి నాకు కడుపు నిండా అన్నం పెట్టి మళ్ళీ సంజీవని తెలిపి దారి పడితే 1 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి పంపించారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటా, మీకు రుణపడి ఉన్నా, ఆదోని నియోజకవర్గం ప్రజలకు కూడా రుణపడి ఉన్నా. కానీ అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటే మీకేం వస్తుంది? సరే, రాజేశ్వరమ్మని మీరు వెనక నుంచి పంపించారు. రాజేశ్వరమ్మకి ఏదైనా జరగాలని జరిగి వస్తుంది. నువ్వు నా పిల్లలకి నా తల్లికి నువ్వు చెప్పుకునేవాడివా? లేదు కదా. ఎందుకు ఇలా చేస్తారు? దయచేసి ఇలా చేయకండి. మీ అందరిపైన నాకు గౌరవం, విశ్వాసం, అభిమానం ఎప్పటికీ ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా ఆదోని నియోజకవర్గం ప్రజలందరికీ చేతులు జోడించి ఒకటే కోరుకుంటున్నా. ఆదోనిలో ఒక ఆడబిడ్డగా నా ఆదోని నియోజకవర్గానికి, నా ఆదోని ప్రజలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక రక్షణ కవచంలో ఉండాలని నా యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నానికి నా యొక్క ఒక ఆలోచనలకి మీకు ఏమంటారు, అదే నేను చేసే ఒక కార్యక్రమం మీకు నచ్చితే, నేను చేసే విధానం మీకు ఆ అమ్మాయి మంచిగా నడుచుకుంటూ సపోర్ట్ అనుకుంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. లేదంటే లేదు, నాకేముంది. నేను రాజకీయ పరంగా సపోర్ట్ ఉన్నా నేను బతకగలను, సపోర్ట్ లేకున్నా బతకగలను. రాజేశ్వరి ఒకరి మీద ఆధారపడి బతకదు, బతకాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పటికున్నా నా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను, అదే చేసుకుంటాను.